తెలుగమ్మ తెలుగమ్మ నీకు వేల వేల వందనాలమ్మా. మా తెలుగు తల్లి నువ్వమ్మా నీకు మల్లెపూల దండలాయమ్మా. శ్రీమతి చుట్టిన శ్రీకారం. రసజ్ఞులైన మీ అందరికీ నమస్సుమాంజలి. సంజీవి. ఎన్నో సంవత్సరాల నా సాహిత్య అభిలాష నాటకరంగం వైపు రూపుదిద్దుకుంటే అందుకు అనేక నాటికలు రాయడం జరిగింది. అవి ఇప్పుడు పుస్తకాలుగా లభ్యం కావడం లేదు. ఎక్కడా వాటి ప్రతులు కూడా కనిపించడం లేదు. ప్రచురణకర్తలు ఎవరు ఇప్పుడు వాటిని ప్రచురించడం లేదు. అందుచేత అవి మృగ్యమైపోతున్నాయి. అదే గనుక జరిగితే నా నాటక చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది. ఇన్నేళ్ల నా శ్రమ కృషి నిష్ప్రయోజనమైపోతుంది అని భావించి నా శ్రీమతి సత్య ఇది ఇలా జరగకూడదు అని 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 అవి అన్నీ నేను విని కొన్ని సంవత్సరాలుగా ఇద్దరి మధ్య కొనసాగుతున్న సంవాదం. అసలు నా ఆలోచనలన్నీ ఇప్పుడు కొత్త నాటికల మీద, కొత్త నాటకాల మీద, సినిమా లైన్ల మీద, టీవీ కథల మీద ప్రయాణం చేస్తున్నాయి. కానీ అది కాదు, మన చరిత్ర గుర్తుకునేలా చేయాలి, అది భావి తరాలకి అందించాలి అంటూ ప్రస్తుతం సోషల్ మీడియా చాలా బలంగా ఉండడం వల్ల నా శ్రీమతి ఆ విధంగా వాచించారు. అందుకని మీరు మీ నాటికల గురించి, ఒక్కొక్క నాటిక వ్రాసే ముందు మీరు పడ్డ మథనం గురించి, ఆ నాటికలోని సారాంశం గురించి, అవి అందించిన సందేశాల గురించి మీ అనుభవాలను, జ్ఞాపకాలను చెప్పండి అన్న. వాటిని ఆడియో బుక్స్గా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వాటిని వాక్శుద్ధి ఉన్న వారి చేత రికార్డింగ్ చేయించి పొందుపరుస్తాము, అందరికీ చేరువ చేస్తాము అంటూ నా శ్రీమతి ఇంతటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే ఈ సంజీవీయం. ఈ సంజీవీయంలో ఒక్కొక్కసారి నేను రాసిన ఒక్కొక్క నాటిక మీకు చేరువవుతుంది. ఈ టాక్ షోలో నేను ఇంతవరకు రాసిన నాటకంలో సంక్షిప్త సమాచారం, అంతేకాకుండా ఆ నాటకములు యథావిధంగా ఆడియో బుక్ ద్వారా సోషల్ మీడియాకు అందించాలని నా ప్రయత్నం. అప్పటి నా అనుభూతులు మీకు తెలియచేయాలన్న నా ఆకాంక్ష విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. నమస్సుమాంజలి. ఇట్లు మీ సంజీవి. దేశం మోసపోయినప్పుడు నాటకం. ఈ దేశానికి స్వతంత్రం రాకముందు స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో యోధులు, మేధావులు, పౌరులు, ముఖ్యంగా మేధావుల్లో కొందరు అగ్రగణ్యులు పోరాటం పూర్తయ్యేసరికి, ఆ సమయం దగ్గర పడేసరికి, ఒకవేళ దేశానికి స్వతంత్రం వచ్చేస్తే వచ్చిన తర్వాత ఏం చెయ్యాలి, మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలి అనుకుని 90 సార్లు రాజ్యాంగాన్ని రచించారు. కానీ వారికి ఏకాభిప్రాయం కుదరలేదు. అందుకే జైళ్లలో ఉన్న కొందరు ఆత్మకథలు రాసుకున్నారు, మరికొందరు కూతుళ్లకు ఉత్తరాలు రాసుకుంటూ కాలం గడిపారు. కానీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతి విషయం గురించి ఆలోచించలేదు. ఇంతలో అనుకున్న సమయం రాని వచ్చింది. స్వతంత్రం వచ్చేసింది. ఇప్పుడు ఎలా? రాజ్యాంగం గురించి ఆలోచన అత్యవసరమైంది. ఇక విధి లేక, మరో దారి లేక బ్రిటిష్ వాడి రాజ్యాంగాన్ని అటు ఇటుగా మార్చి కొత్త రాజ్యాంగాన్ని సృష్టించారు. అదిగో అక్కడ మోసపోయింది దేశం. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ లాంటి నిస్వార్థ పరులతో పాటు కొందరు క్యాపిటలిస్టులు కూడా చేరారు. దేశాన్ని దిశలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇది ఈ నాటకం యొక్క సారాంశం.
ఇక కథలోకి వస్తే, అనగనగా క్రాంతి అనే యువకుడు ఓ సాయంత్రం కాలేజీ నుంచి తిరిగి వస్తూ ఓ దృశ్యాన్ని చూశాడు. కొందరు మేధావుల్ని కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసి పోలీసులు జీపుల్లోకి ఎక్కిస్తున్నారు. యువకుడికి ఏమీ అర్థం కాలేదు. వివరం ఎవరినడిగినా నీకెందుకు కుర్రాడివి, అవతలికి పో పో అన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి అతనికి ఓ అడవిలో ఒక వ్యక్తి కనిపించాడు. అతన్నే ఆనాడు పోలీసులు తీసుకువెళ్ళారు. అతను తనకి తెలుసు, ఆక్యుపంక్చర్ స్పెషలిస్ట్ డాక్టర్. ఆ డాక్టర్ని కలుసుకొని వివరం అడిగాడు. అతను చెప్పలేదు. ఎంతో పోరాడిన తర్వాత అతని జేబులోంచి ఓ ఉత్తరం తీసి క్రాంతికి ఇస్తూ, ఇది పల్లెటూళ్ళలోని తన తండ్రికి అందజేయమన్నాడు. మా ఇంట్లో అక్కడ నేలమాళిగలో కొన్ని పుస్తకాలున్నాయి, అడిగి తీసుకో అన్నాడు. పుస్తకాలు తీసుకొని నేను ఎక్కడికి రావాలి అని అడిగితే, వాటిని ఆశాంతం చదువు, అవే నువ్వు ఎక్కడికి రావాలో చెబుతాయి అన్నాడు. ఆ డాక్టర్ని కొద్దిసేపట్లోనే క్రాంతి కళ్ళ ముందే కాల్చి పడేశారు. క్రాంతి పల్లెటూరికి వెళ్ళి ఆ తండ్రిని కలుసుకొని పుస్తకాలు తీసుకున్నాడు, చదివాడు. వాటిల్లో ఎన్నో రకాల పుస్తకాలు, నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా, కార్ల్ మార్క్స్, లెనినిజం, గాంధీయిజం లాంటి ఎన్నో పుస్తకాలు చదివాడు. చదివి 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 అతనికి ఒక ఆలోచన తట్టింది. ఒకటి అర్థమైంది, ఈ దేశానికి సరికొత్త రాజ్యాంగం కావాలి. మన దేశ ఆర్థిక, సాంఘిక, నైసర్గిక స్వరూపాలకు తగిన రాజ్యాంగం కావాలి. ఆ రాజ్యాంగ రచనలో అతను సాధించింది ఏమిటి, కోల్పోయింది ఏమిటి అని అదే ఈ నాటకం తెలియజేస్తుంది. వినండి. ఎన్నో బహుమతులు గెలుచుకుంది ఈ నాటకం. దేశం మోసపోయినప్పుడు అనే నాటకం. వింటారుగా, లైక్ చేస్తారుగా, సబ్స్క్రైబ్ చేస్తారుగా. ఇట్లు వినయంగా మీ సంజీవి. దేశం మోసపోయినప్పుడు నాటకం సంజీవి కలం నుండి జాలువారిన ఒక రచన. వినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1వ రంగం. తెరతలగని రంగస్థలం. నాటక ప్రదర్శనకు కావలసిన హడావిడి జరుగుతుంది. దర్శకుడు ప్రతినిధి నెంబర్ 1, 2, 3లను పేర్లు పెట్టి పిలిచాడు. పలకలేదు. నాటకం మొదలయ్యే సమయానికి ఈ ముగ్గురు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. ఒట్టి ఇర్రెగ్యులర్స్. ఇట్స్ ఆల్ రైట్, వాళ్లే వస్తారులే, మిగతా అంతా రెడీయే కదా. ఓ రెడీ అన్నాడు ఓ రెగ్యులర్ కళాకారుడు. దెన్ ఇట్స్ ఓకే, లెట్స్ కమెన్స్ అవర్ డ్రామా. ఈలోపు ప్రతినిధి నెంబర్ 1, 2, 3 ముగ్గురు తెర ఛేదించుకు జనం ముందుకు వచ్చి నిల్చున్నారు. ప్రతినిధి నెంబర్ 1, నమస్కారం. మైకులు బాగానే పనిచేస్తున్నాయి. తతిమా ఇద్దరు నమస్కారం పెట్టారు. ప్రతినిధి నెంబర్ 2, మైకులు ముందు నుంచి పనిచేస్తుండడం వలన మీరు వినే ఉంటారు. లోపల నుంచి మా డైరెక్టర్ గారి కేకలు. ఆయన అన్న ఇర్రెగ్యులర్ పర్సన్స్ మేమే. వీరు మా ఇద్దరికి అన్న, పేరు ప్రతినిధి 3. వీడు నాకు అన్న, పేరు ప్రతినిధి 1. 3ను చూపిస్తూ, వీడు మా ఇద్దరికి తమ్ముడు, పేరు ప్రతినిధి 2. సాధారణంగా నాటకం పూర్తయిన తర్వాత పాత్రల పరిచయం ఉంటుంది. కానీ మేము నాటకానికి ముందే మమ్మల్ని మేమే మీకు పరిచయం చేసుకుంటున్నాం. ప్రతినిధి 3, ఇందుకు ప్రత్యేకమైన కారణం ఉంది. అదేమిటంటే, నాటకం పూర్తయిన తర్వాత మేము పరిచయం కాబడతాం అన్న నమ్మకం మాకు లేదు. ఎందుకు అంటే, మేము ఈ నాటకంలో పాత్రధారులం కాదు. ప్రతినిధి 1, అలా అని మేము ఈ నాటకంలో నటించడం లేదా అంటే నటిస్తున్నాం. కానీ ప్రతినిధి 2, అబ్బా అన్నా, ఇవన్నీ ఎందుకు, డైరెక్ట్ గానే చెబితే పోలా. ప్రతినిధి 3, అంతే. ప్రతినిధి 1, సార్, మేము ముగ్గురం దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ఈ నాటక సమాజంలో సభ్యులుగా ఉంటున్నాం. ప్రతినిధి 2, పెట్టెలు మోసాం, కట్టెలు కట్టాం, ఆర్టిస్టులకు కాఫీలు అందించాం, చివరకు ఉన్న ఉద్యోగాలు ఓడగొట్టుకున్నాం.
ప్రతినిధి 3 చివరకు ఏ స్వార్థం లేకుండా చెల్లి అంటూ లేడీ ఆర్టిస్టుల బ్యాగులు కూడా మోసాం. ప్రతినిధి 1 ఇవన్నీ ఎందుకు చేశాం? నంబర్ 2 ఎందుకేమిటి? నాటక సమాజాన్ని అంటిపెట్టుకు తిరిగేవాడు నాటకాల పిచ్చోడే. 3 అంటే దాని అర్థం మాకు నాటకాల్లో వేయడం అంటే తగని పిచ్చి. ప్రతినిధి 1 ఆ పిచ్చితోనే మా దర్శకుడిని రచయితని రకరకాలుగా అర్థించాం, ప్రార్థించాం. ఫలితం శూన్యం. మాకు వేషాలు ఇవ్వలేదు. ప్రతినిధి 2 చివరకు తెగించి అలా అయితే కట్టెళ్ళు కట్టాం అబ్బాయి అన్నాం. దాంతో భయపడిపోయాడు. అందుకే మాకు వేషాలు ఇచ్చారు ఈ నాటకంలో. ప్రతినిధి 1 కానీ నాటకంలోని మా వేషాలకు ఒక్క పేరే ఉండదు. ప్రతినిధి 2 వివరంగా చెప్పాలి అంటే మా రచయిత వ్రాసిన ఈ నాటకం అనేక జీవితాలకు సంబంధించిన సొద. ప్రతినిధి 1 సొద కాదురా విధవ, వ్యధ. ప్రతినిధి 2 అనేక జీవితాలకు సంబంధించిన వ్యధ. మరి అలాంటి ఈ కథలో ఎన్నో జీవితాలు ఉంటాయి. ప్రతినిధి 3 వందల వేల జీవితాలు ఉన్న ఈ నాటకం తెలుగు నాటకం అయిపోయింది. పాపం అన్ని వందల మందిని తెచ్చి నటింపచేయలేం కనుక మమ్మల్ని బహుపాత్రాభినయం చేసే ఉపపాత్రధారులుగా ఉండండిరా అన్నారు. సంతోషం. ప్రతినిధి 1 కనుక చెప్పొచ్చేది ఏమిటంటే, రసజ్ఞులారా, స్థూలంగా మేము నాటకంలో ప్రయోగాత్మకంగా కథాకథన సౌలభ్యం కోసం ఏర్పాటు చేయబడ్డ ఉపపాత్రధారులం. ప్రతినిధి 2 అందుకే మా పరిచయం తర్వాత ఉంటుందో ఉండదోనన్న అపనమ్మకంతో మాకు వేషాలు ఇచ్చి ప్రోత్సహించిన రచయిత దర్శకులకు మరి ఇతర సమాజ సభ్యులకు మేము వేషాలు వెయ్యడం మొదలుపెట్టిన తర్వాత మాకు కాఫీలు అందిస్తున్న కొత్త తమ్ముళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మమ్మల్ని మేము పరిచయం చేసుకుంటున్నాం. ప్రతినిధి 3 మేము ధరించే అనేక ఉపపాత్రలకు అనేక పేర్లు ఉంటాయి. టోటల్గా నాటకంలో మమ్మల్ని మా డైరెక్టర్ గారు ప్రతినిధి 1, 2, 3 అని అంటుంటారు. న్యాయ నిర్ణేతలకు మమ్మల్ని అలాగే గుర్తించమని ప్రార్థిస్తున్నాం. నమస్తే. ప్రతినిధి 1 ఈ నాటకంలో బాగా చేస్తే వచ్చే నాటకంలో పేరు ఉన్న పాత్రలు ఇమ్మని మీరైనా రికమెండేషన్ చేస్తారు కదూ. ప్రతినిధి 2 ఒకవేళ ఈ నాటకం పాడైపోతే అందుకు మేము బాధ్యులం కాదు. మాకన్నా సీనియర్ నటులు లోపల ఉన్నారు. ప్రతినిధి 3 అబ్బా మన వాళ్ళు గిచ్చుతున్నారు, సెలవు, మేము ఎప్పుడో రెడీ సార్ అంటూ లోపలికి వెళ్ళిపోయారు. నాటకం తెర తొలగింది. రంగస్థలం చీకటిగా ఉంది. చిమ్మ చీకటి. ఆ చీకటిలోనే ఓ గుడ్డి లాంతరు, దాని వెనుక ఓ కర్ర. వెళుతూ ఆగిపోయాయి. దూరాన కుక్కలు పోట్లాడుకుంటున్నాయి. లాంతరు విన్నావా? కర్ర ఏటి? లాంతరు ఆ అరుపులు వినబడుతున్నాయా? కర్ర వినబడుతున్నాయి. లాంతరు ఒరే పోలి, మనం ఈ దారెంట ఇంత చీకట్లో నడవడం శానా ప్రమాదం. అయ్యి నిజంగా కుక్కల అరుపులు కావు. కర్ర మరేటి? దెయ్యపు అరుపులా? సిసి చివరికి కొండ జాతికి అమాయకపు గుంటడు అనిపించావురా. ఇట్లా కుక్కరుపుల్ని నక్కరుపుల్ని దెయ్యపు అరుపులని దేవతల కోతలని అనుకోబట్టే మనం ఇలా ఉన్నాం. నడు అవకాడ. వాళ్ళు ఆకళ్లతో మాడిపోతుంటారు. పొద్దుననగా వాళ్ళ మానానికి వాళ్ళని వదిలేసి వచ్చినాం. కొంత దూరం నడిచి మళ్ళీ కుక్కల అరుపులకు వెనుక లాంతర ఆగిపోగానే నీకేమన్నా పిచ్చి పట్టిందా నరసింహ? నీ అమ్మ, నీ కుక్కల అరుపులకి బెదిరిపోయేవాడివి. రేపు పొద్దున్న వాళ్ళు చేతికి తుపాకీ గనక ఇస్తే నువ్వే ఎదురు నిలుసుంటావురా. లాంతరు పిచ్చి కాదు, నువ్వు నోర్ముయసే. సంగతి పూర్తిగా తెలవకుండా మాట్లాడకు. కర్ర ఏట్రా సంగతి? లాంతర్ మన తూర్పు కొండ దిగువన చీకట్లో లేదు, అక్కడ ఒక వారం దినాల నుంచి కొంతమంది మనుషులు తిరుగుతున్నారంటరే. కర్ర మనుషులా? చీకట్లో ఇక్కడ ఎవరు చెప్పారా? కుక్కలు మళ్ళీ అరిచాయి. అవును రే అయ్యా, ఆ అరుపులు అట్టించే వస్తున్నాయి. మనుషులు ఆడ ఉంటే తప్ప కుక్కలు అరవ్వు. లాంతరు మన నౌకాలమ్మ లేదు. కర్ర ఎవతి? గుడ్డిగున్నాయి గాడి కూతురా? లాంతరా అదే.
దాని మొగుడు మొన్న లోయలో కొండ అంచు మీద తేనె చుట్టు తీర్దారి అని వెళ్తే అక్కడ వాళ్ళకి దూరంగా ఒకడు కనిపించాడట. కర్ర ఏటి మన కొండోడుగాడా, బుగతోడి కుక్కల కొడుకు లేరు లాంతరు. అబ్బే వాళ్ళెవరూ కాదంట, ఆడెవడో ఈ టెడికి కొత్తలాగున్నాడట చెప్పింది కర్ర. లాంతరు. ఆ తర్వాత మనోళ్ళకి అక్కడక్కడ కొత్త కొత్త మనుషులు కనిపిస్తున్నారు. కర్ర. ఓర్ని అమ్మ, అయితే వాళ్ళు ఖచ్చితంగా పోలీసోళ్ళేరా. లాంతరు. మరి అందుకే మనం జాగ్రత్తగా ఉండాలని మన సందేశం చెప్పాడు. కుక్కల అరుపులు దూరంగా వినిపిస్తూ ఉన్నాయి. కర్ర. అయితరే అయ్యి కుక్కల అరుపులేనంటావా? లాంతరు. మరి అదే కదా నానంటున్నాను. ఏదైనా అనుమానం వచ్చినప్పుడు మనం రకరకాలుగా కోతలు పెట్టి కబురు సేరేయడంలే. అలాగే నడవబోయాడు. కర్ర. ఒరే నరసింహ మాట. నరసింహ వెనక్కొచ్చాడు. లాంతరు. ఏంటి? కర్ర. మనం కూడా అటు వెళ్దాం ఏంట్రా? లాంతరు. వద్దులే, మనం అనుకున్న జాముకి కూడి ఎత్తుకెళ్ళకపోతే మన వాళ్ళకు అనుమానం వచ్చేస్తుంది. మనల్ని ఎవడో పోలీసోడు పట్టించుకున్నాడు అనుకుని మకం మార్చేస్తారు. ఆనక చాలా ఇబ్బందులు పడాలా. కర్ర. మార్చేస్తే ఇంకో చోట ఉంటారు. ఇప్పుడేంటి, ఈ పోలీసు వాళ్ళు మన వెనక వస్తుంటే అసలుకే మోసం కాదా? పదరా అటు వెళ్దారి. నీ అమ్మమ్మ, ఎవడైనా కొండోడైతే సరే, మేకపోతేనా? లాంతరు. కాకపోతే ఏటి చేస్తావు? కర్ర. దీనమ్మ ఒళ్ళంతా కోపం ఎక్కుద్ది. చేతిలో కర్ర సాలు లేదు, ఇదిగో బాణం. గురుసూసి ఒక్కటేస్తే మరిగాడు లేవడు, నెత్తురు మడుగులు కట్టాల్సిందే. లాంతరు. ఏంటోరే ఇయ్యాల మనమేంటి ఒంటరికాలం అనుకున్నావా? మన వెనక ఒక సంఘం ఉంది, దాన్ని నడిపే పెద్దోళ్ళున్నారు. వాళ్ళు నోరి మెదపందే మనం చెవులు పిల్లిని కూడా మట్టడానికి లేదు. మడుసుల్ని చంపుతానంతావు నువ్వు. కర్ర. అది కాదు రే, నా కొడుకులు అల్లా చిన్న గుట్ట పోసాలమ్మ గుడి దాటి ఇటు నుంచి చీకట్లో ఎక్కే ధైర్యం వచ్చిందంటే ఏటి మనం కొండోళ్ళం అనుకుంటున్నారా, కోడ్యావాళ్ళం అనుకుంటున్నారా? లాంతరు. నోరు మూసుకు పదహే, మారు మాట్లాడకు అంటూ సాగిపోయాడు. లాంతరు దాని వెనక కర్ర చికాకుగా వెళ్ళిపోయింది. మళ్ళీ రంగస్థలం చీకటి ఆవరించింది. గమనిక. ఇక్కడ జరిగినదంతా మీకు అవసరం అనిపిస్తే బేబీ షాట్లు ఉపయోగించి వాళ్ళ ముఖాలు మాత్రం కనిపించేలా చేయండి. పరిసరాలు ఏమాత్రం అవుట్ కాకూడదు. ప్రేక్షకులు ఎదురుగా కుడి ప్రక్క నుండి బయలుదేరిన కర్ర, లాంతరు ఓడకు ప్రక్కగా ప్రయాణం చేశాయి ఇందాక. మళ్ళీ అదే లాంతరు, కర్ర కుడి ప్రక్క నుంచి మరో ప్రక్కకు వెళుతున్నాయి. కొంత దూరం నడిచిన భావానికి సంకేతంగా లాంతరు వెళ్ళిపోతుంది. కర్ర వెనకబడింది. కర్ర. ఒరేయ్ కొంచెం ఆగబోయి, కాల్లో ముళ్ళు దిగబడింది. లాంతరు ఆగకుండానే సేత్తో నాగీసి బేగినడు అంటూ వెళ్ళిపోయింది. మళ్ళీ కుడిపక్క నుంచి లాంతరు, కర్ర వచ్చి ఆగాయి. లాంతరు అటు ఇటు పచారులు చేసి ఏవి పరాయి శబ్దాలు వినిపించడం లేదని నిర్ధారించుకుని పక్షి కోతలా కోత కూసి మళ్ళీ కొంతసేపటికి కోత కూసింది. అందుకు అటు నుంచి మరో కోత బదులు వచ్చింది. కోత మళ్ళీ బదులు కోత. బదులు నిర్ధారణ అయింది. వాళ్ళే అని 3 ఆకారాలు వచ్చాయి దగ్గరగా. ఓ గొంతు. ఒరేయ్ పోలీ. పోలియా. ఓ గొంతు. నరసింహ ఏటోరే జాబ్ చేశారు. మరొక గొంతు. రొట్టెలు వండేసరికి కొంత ఆలస్యం అయి ఉంటుందిలే, అవునా? మూడవ గొంతు. వీళ్ళకు కూడా వాడు కనిపించాడేమో. ఓ గొంతు. ఏంట్రా దారిలో మీకేమన్నా పరాయోడు కనిపించాడా? పోలి. కనబడలేదు గాని మొత్తానికి చీకటిలోయ కాడ మనుషుల అలికిడి ఉంది, అందుకే కొండ మలుపు కాడ కూసింత ఆలస్యం అయింది. నరసింహ. ఏంటి బాబు, వాళ్ళు ఎవరో పరాయోళ్ళు మన అద్దుల్లోకి వచ్చేస్తే మనం కిమ్మనకుండా ఊరుకోవడమేనా? మూడో గొంతు. వాళ్ళు అంటే ఎంతో మంది లేరు, ఒక్కడే. మన వాళ్ళందరికీ అక్కడక్కడ కనిపించింది వాడే. ఆ ఒక్కడనే చాలా మంది అనుకుంటున్నాం. మనం పోలి చూశాడుగా, వాడు ఒక్కడే. పోని ఒక్కడే అనుకోండి, మనం ఎందుకు ఊరుకోవడం? మూడో గొంతు. వాడు ఎందుకు వచ్చాడో ఎవరో తెలుసుకోవాలిగా. పైగా వాడి దగ్గర ఏ మారణాయుధాలు లేవు. తొందరపడిపోయి బాణం వేస్తే అతను కాలికి గాయం అయినా ఎదురు దెబ్బతీయలేడు. నరసింహ. నమ్మడానికి లేదు బాబు, ఆయన్ని ఇంకెవడైనా ఎట్టి మన కోసం మాటేశాడేమో.
మూడవ వంతు, వాడి దగ్గర అటువంటిది ఉన్నట్లు మనకు సమాచారం లేదు. మన వాళ్ళు ఎవరికి కనిపించినా మామూలుగానే కనిపించాడు. మరో గొంతు, ఏమో, నరసింహ మాటలు కూడా కొట్టేయడానికి వీల్లేదు. నరసింహ, మరైతే తమరు కొట్టేయండి బాబు. నా యాళ్ళు ఇంతవరకు మనం ఒక్కడిని కూడా నరకకపోయినా చచ్చిపోయిన మనకు కేసులు కూడా లేకుండా జైల్లో తోసేశారు. ఇప్పటికి 3 మగాళ్ళను చంపి లేని కథలల్లేరు. ఈ దెబ్బతో ఆ లోన్ని ఒక్కడిని లేపేస్తే మనం బాగన్నా పడాలా, లేకపోతే మరి ఇంకేటన్నా అవ్వాలా? మరో గొంతు, వెళ్ళి చంపుతానంటావా పిచ్చివాడ? ఇలా ఈ చీకటిలో అజ్ఞాతంగా బ్రతుకుతున్నాం అంటే వాళ్ళని చంపే ఏర్పాట్ల కోసం అనుకుంటున్నావా? మరో గొంతు, చంపడమే ధ్యేయమైతే 3 నిమిషాలు కాదు, విప్లవ ఆగమనం కొందరి చావుల వలనే రాదు. అలాగని ఆ విప్లవం రావడానికి కొందరిని చంపకుండా వదలకూడదు. నరసింహ, మీరు ఏదో అంటున్నారు. మరో గొంతు, ఈసారి క్లాస్లో దీని గురించి వివరంగా చెబుతాను వీరు. మరో గొంతు, పోలీ, నరసింహ నువ్వు వెళ్ళండి, వాడెవడో కనుక్కోండి. నరసింహ, ఆడిని ఎత్తుకొచ్చిమా. మూడో గొంతు, పొరపాటున ఆ పని మాత్రం చేయకండి. ఏం చేయాలో వీరుకు తెలుసు. మీరు అతన్ని అంటి పెట్టి ఉండండి చాలు. మరో గొంతు, జాగ్రత్త వీరు, అతను ఎవరో ఏమిటో ఆశాంతం రాబట్టండి. ఆ ప్రయత్నంలో చిత్రహింసలు చేసినా పర్వాలేదు, కానీ చంపకండి, ఇక్కడికి తీసుకురాకండి. వీరు, అలాగే బావా, పదండ్రా పదండి. మరో గొంతు, ఆగండి, రొట్టెలు తిని వెళ్ళు వీరు. అబ్బే, నాకు ఆకలి లేదండి అన్నాడు వీరు. పోని కాస్త తినకూడదంటరా బావా. వీరు, నువ్వు పదవి కసిరాడు. మారు మాట్లాడకుండా అతన్ని అనుసరిస్తూ ఇక్కడి వాళ్లకు నమస్కారం పెట్టి కదిలేరు 3. లైట్స్ ఆఫ్ అండ్ లైట్స్ ఆన్. ఆకాశం మేఘావృతమై ఉంది. గాలి హోరు తీవ్రంగా ఉంది. అతన్ని నరసింహ, పోలి, వీరు ఈడుస్తూ రంగస్థలం మీదకు తెచ్చి పడేశారు. అతని చేతులు కట్టేసి ఉన్నాయి. కట్టకపోయినా దాదాపు అతని పరిస్థితి కదలలేకుండా ఉంది. అస్తవ్యస్తంగా పడి ఉన్న అతన్ని చిరిగిపోయిన చొక్కా పట్టుకు పైకి గుంజుతూ నరసింహ తిడుతున్నాడు. నరసింహ, ఇట్టా ఈ సేత్తో సిరసట్టుకు గుప్పట మూస్తే 10 బార్ల పాము అయినా ఇసంతో పాటు నెత్తురు కక్కుకు మరి సత్తది. నా కొడక, 2 గంటల నుంచి తన్నిన తన్ను తన్నకుండా తంతున్నా నోరు మెదపడం లేదు నువ్వు. పోలి, చెప్పు నీ అమ్మ, ఓడివిరా నువ్వు. మామేమన్నా ఇది వరకు కొండ మనసులో అనుకుంటున్నావేంటరా? మీ ఓళ్ళు మా తలాల్లోకి అక్రమంగా వచ్చి మీకు మాకు సుక్కెదురు అని తెలుసు కూడా గుడి దాటి సీకట్లోయలోకి ఎంత ధైర్యంగా అడుగెట్టావు. పైగా నీ ఇష్టం వచ్చిన తలాలన్నీ తెగ తిరుగుతున్నావు. మమ్మల్ని ఏటి చేతగాని వాళ్ళని చేసి ఆడిస్తున్నావురా. మాట్లాడవే తన్నాడు. అతనిని బాగా కదిలించింది ఈ దెబ్బ. వీరు, వదులురా పోలి, ఇదిగో నిన్నేనయ్యా. ఇంతకీ నువ్వు ఎవరో చెప్పవా? మొన్న నీ కాలికి ఈటి కొట్టినోడు ఎవరనుకున్నావు? పోయిగాడు, మా కొండోడే. ఎరుగున్నావు కదా ఆడి దెబ్బ. మాము తలుచుకుంటే మీ పోలీసోళ్ళు కొట్టే దెబ్బల కన్నా చాలా దెబ్బ తీయగలం. అసలు సెవ్వెనక ఇసపు సూది గుచ్చి ఏ గుర్తుకి తొరగకుండా చంపగలం. కానీ ఎందుకు ఊరుకున్నాం? అది నువ్వు ఆలోచించాలి. మరి ఇక జాబు చేశావంటే ప్రాణాలకు కాకుండా పోతావు. చెప్పు, నువ్వెవరివో? నరసింహ, ఏటి ఆడిని బతిమలాడతావు? ముచ్చిన గుంతలో ఒక్కటిస్తే ఆడి దయ్యం దిగిరాదురా దెబ్బకి చెయ్యెత్తబోయాడు. వీరు, ఆగరా నరసింహ, చెప్పు, పోలీసోడివా? అతను కొంచెం మంచినీళ్ళు కావాలి నీరసంగా అన్నాడు. వీరు, మంచినీళ్లు అంటారు, సత్తు వచ్చి మరింత బిగుసుకుపోతారు. పోలి, నువ్వు ఊరుకోసే అంటూ తన దగ్గర ఉన్న ఆనపకాయ దోనిలోంచి నీళ్లు పట్టాడు. అతను సేద తీరాడు. చెప్పు, ఎవరివి నువ్వు? ఎవరివి అని అడుగుతున్నాను. అతని ముఖంలో రంగులు మారాయి. శతకోటి భావాలు ఉవ్వెత్తున లేచాయి. అతను, ఎవరిని? నేనెవరిని అంటూ దిక్కులు పెక్కటిల్లేలా అరిచాడు. అక్కడున్న 3కి ఈ హఠాత్ పరిణామం కొంత దిగ్భ్రాంతిని కలిగించింది. నవ్వుకున్నాడు, పైకి లేచాడు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మోశాను. నేనొక్కడిని నిలిచిపోతే చంద్రగాడ్పులు, వాన మబ్బులు, మంచు సోనలు భూమి మీద భగ్నమవుతాయి.
నింగి నుండి తొంగి చూసే రంగురంగుల చుక్కలన్నీ రాలి నెత్తురు కక్కుకుంటూ పేలిపోతాయి. పగళ్లన్నీ పగిలిపోయి నిశీధాలు విసిరిల్లి మహాప్రళయం జగన్నిండా ప్రగల్భిస్తుంది. నేనొక్కణ్ణి ధాత్రి నిండా నిండిపోయి నా కుహూరసీక రావే, లోకమంతా జల్లులాడే ఆ ముహూర్తాలాగమిస్తాయి. నరసింహ: ఒరేయ్ ఈడికేటి పిచ్చి పట్టిందేంట్రా? పోలి: పిచ్చినేదు గిచ్చినేదు, అలాగా ఎత్తేస్తున్నాడు అని మీదకు రాబోయాడు. వీరు: ఆగండి, ఈ పాటలు ఎక్కడో విన్నాను, చదువుకున్నాను. కాదు వాళ్ళు మనోళ్ళు, మన సరిగాపోళ్ళు పాడుకుంటుంటే శిరస్సు నూపాను. ఈ పిచ్చి మాటలు కాదు, పిచ్చి పాటలు కావు, ఆలయ్యే. ఈ పాటలు మనోళ్ళయ్యే, మనయే. ఇతగాడు చెప్పండి. అవును మీరు, అవును మీరు. అతను నేను సైతం భువన ఘోషకు వెర్రి అంటూ నవ్వాడు. వెర్రి గొంతుక నవ్వాడు. వీరు: కాదు, మీరు ఎర్రోళ్ళు కాదు, ఎర్రి గొంతుకలు కావు మీవి. ఇల్లి కొండలు మాటున ఎర్రిగా బతుకులు ఎల్లమారుస్తున్న మాకు ఎలుగు తెచ్చినోళ్ళు, పశువుల కన్నా ఈనంగా బతికి ఇడుస్తుంటే మాకు ఎదం తెలిపినోళ్ళు, మమ్మల్ని నిద్ర లేపినోళ్ళు. మీరు ఎర్రోళ్ళు కాదు, మీ గొంతుకలు ఎర్రివి కావు. అతను సంతృప్తిగా నవ్వాడు. ఈ కొండల కవతల, ఈ అడవులను దాటి అటు జనారణ్యపు కుత్సిత సమాజంలో కుళ్ళు పేరుకుపోయి అడవి జంతువుల కన్నా హీనంగా క్రూరంగా బ్రతుకుతున్న ఓ పట్నవాసపు అమాయకపు గొర్రెల్లారా, ఈ కొండలు దాటి ఈ మాటలే అటు వినిపిస్తే వినండోయ్. వీళ్ళు కొండజాతి వాళ్ళు, బండవాళ్ళు, నిర్దిష్ట ఆచార వ్యవహారాలు లేని వాళ్ళు, బట్ట కట్టడం కూడా చేతగాని వాళ్ళు, అడవి పిల్లులు. వారం రోజుల నుంచి నేను ఈ పరిసరాల్లో మౌనంగా తిరుగుతుంటే వాళ్లకు వ్యతిరేకమైన జాతి జంతువునని వెన్నాడారు. నేను మాట్లాడలేదు. వాళ్ళ అనుమానం పెరిగింది. పట్టుకుని నేనెవర్నో, నా జాతి ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నించారే తప్ప ప్రాణం తీయలేదు. నేను కదిలేసరికి, నా పెదవులు పలికేసరికి, నా గొంతు పర్జన్య శంఖం పూరించేసరికి ఒక్క పాట, ఒకే ఒక్క మాట, ఒక్క విప్లవ తునక నా నోటి నుంచి జాలువేరేసరికి నా జాతి గమనించారు. వాళ్ల జాతే అని గుర్తుపట్టారు. అవును, మాది అంతా ఒక్కటే జాతి. మా కులం విప్లవ కులం, మా రక్తం నిప్పుల కణం. మనిషిని మనుషులు కనుకే గుర్తించారు. మరి మీరు మనుషులే. కొన్ని దశాబ్దాల నుండి ఈ దేశపు చెవుల్లో విప్లవ శంఖాలు పూరించబడుతూనే ఉన్నా కదిలారా మీరెప్పుడైనా? కళ్ళు తెరిచారా ఒక్కసారైనా? విప్లవాలు అణగదొక్కబడుతుంటే చూస్తూ ఊరుకున్నారు. విప్లవ వీరులు ఉరి తీయబడుతుంటే మనకెందుకులే అని తప్పుకున్నారు. మరి ఎవరు మనుషులు? అడవుల్లో తిరిగేవాళ్ళ, జనారణ్యంలో మెలిగే మీరా? అందుకే ఈ దేశపు విప్లవాలు పల్లెల్లోకి, పల్లె ప్రాంతాల లోయల్లోకి ఇంతకు ముందే తరలించి ఉంటే ఈసరికి ఈ దేశం కనీసం దేశంగానైనా మిగిలేది. కూలబడిపోయాడు. కూలిన అతని గొంతు పాటలాడు. లేదు సుఖం, లేదు సుఖం, లేదు సుఖం, లేదు సుఖం జగత్తులో. బ్రతుకు వృధా, చదువు వృధా, కవిత వృధా. మనమంతా బానిసలం, గానుగులం, పీనుగులం. వెనుక దగ, ముందు దగ, కుడి ఎడమల దగ. అక్కడ మనది ఒక బ్రతికేనా? కుక్కల వలె, నక్కల వలె మనది ఒక బ్రతికేనా? సందులలో పందుల వలె అంటూ వెర్రిగా ఏడుస్తూ నవ్వుతున్నాడు. వాతావరణం గాంభీర్యం గ్రహించిన పోలి చాలా నెమ్మదిగా వీరు దగ్గరికి వచ్చాడు. పోలి: ఇప్పుడు మనమేటి చెయ్యాలా? నరసింహ: ఆళ్ళ బాధ్యతంతా నీ మీద ఎట్టారు. నువ్వు ఏటి నిర్ణయం తీసుకున్నా మనం కట్టుబడి ఉంటాం. నరసింహ: వీరు ఆళ్ళు అనగా ఈయన గారెవరో ఏటో కనుక్కోమన్నారు. వాళ్లతో చెబుతున్నట్టుగానే కొంచెం అతనికి వినబడేలా అన్నాడు. అతడు ఆవేశాన్ని అదుపులోకి తెచ్చుకుని సేద తీరుతూ అన్నాడు. అతడు: చెబుతాను తమ్ముళ్ళు, నేనెవరో, నా పాత్ర ఏమిటో పూర్తిగా చెబుతాను. గతం ఒక్కసారి వెక్కిరించి, ఒక్కసారి ఆవేశం గుండె లోతుల్లోంచి పెళ్ళుబికింది. అంతే. చెబుతాను. నేను చెప్పే ఈ కథంతా మీకు తెలిసిందే.
ఈ కథలోని నేను కూడా వీరు అతన్ని తేరిపారా చూశాడు, గతుక్కుమన్నాడు. అతన్ని గుర్తుపట్టాడు. మీరు గుర్తింపుకొచ్చారు. అతను, అవునా, గుర్తుకొచ్చానా? నేను నరసింహ. ఎవర్రా వీరా? పోలీస్. చెప్పరా, ఓలీయేనా? అతను సవివరంగా, నేనే చెబుతాను. నా కథ, ఈ కథ, గడిచిన మీ కథ, మళ్ళీ ఈ కథ పునశ్చరణం వలన మీకు, ఉద్యమానికి, దేశానికి కొంతైనా ఉపయోగపడితే, పడకపోయినా ఇది నా కథ అయినా నన్ను మళ్ళీ నిద్ర మేల్కొల్పితే చాలు. కథ చెప్పేందుకు అరుణారుణ కన్నులతో ఉపక్రమించాడు అతను. అనగా ఇదే దేశం, ఈ బాధల దేశమే, ఈ ఊరే. వాళ్ళ వెనక తెర సగం తొలగింది. రంగస్థలంలో లైట్లు ఆరిపోయి తెల్లని తెరపై లైట్లు వెలిగాయి. తెల్లని తెరలోంచి కుర్చీలో కూర్చున్న వైఎం సారథి నీడ కనిపిస్తుంది. ఈ ఊళ్ళో ఊరు నేలే దెయ్యం, పిశాచి వైఎం సారథి. ఈ ప్రాంతం కొండ ప్రాంతమైనా ఇక్కడి స్థానికులు గిరిజనులైనా ఈ గిరిజన ప్రాంతపు వయోజన విద్యాలయంలో పాఠాలు చెప్పే ఓ మాస్టారికి పాత స్నేహితుడిగా, చుట్టపు చూపుగా, బికారిగా ఈ ఊరొచ్చి ఇక్కడ అమాయక గిరిజనుల జీవన సరళిలో లోటుపాట్లు కనుక్కొని వాళ్ళ జీవితాల్లోకి చాప క్రింద నీరుగా ప్రవహించి వాళ్ళు కండలు కరిగించి రక్తం ఓడ్చి సృష్టించిన సంపదను దోచుకొని అదే గిరిజనులకు ఓ గిరిజనేతరుడు ప్రభువు కాని ప్రభువు అయ్యాడు. అధికారం చలాయిస్తున్నాడు. ఈ ప్రాంతమంతా వీడి దోపిడీకి గురి కాబడ్డదే. ఇక్కడ జనం, ఇక్కడి ప్రభుత్వ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, కరణం అందరూ ఇతగాడి చేతిలో కీలుబొమ్మలే. కాలక్రమేణా వాడి అంతస్తులు పెరిగిపోయాయి. వాడి ఆస్తులు కొండ అవతలి పట్టణానికి చేర్చబడ్డాయి. రాజధాని నగరపు అధికారపు కోటలో వీడి అనుచరులు చేరిపోయారు. వీడు మాత్రం ఇంకా ఈ ఊరిని జలగలా పట్టుకు పీడిస్తూనే ఉన్నాడు. వాడే భూస్వామి, వాడే పెట్టుబడిదారు, వాడే అధికారపు అండ. ఇది నిశిరాత్రి సమయం. ఆ పిశాచంతో మరో పిశాచి మాట్లాడబోతుంది. దూర శ్రవణంలోంచి ఇప్పుడు తెర పూర్తిగా తొలగింది. రంగస్థలం మీది పాత్రలు కదిలి కనుమరుగయ్యాయి. తెల్లని తెర రెండు ప్రదేశాలకు సంకేతంగా నీడల ద్వారానే విభజింపబడి ఉంది. ఒక ప్రక్క ప్రేక్షకులకు, ఎడమ ప్రక్క సారథి కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఒక విధమైన రంగు అతను కూర్చున్న ప్రదేశంలో ఉంది. అందుకు విభిన్నమైన రంగు ప్రేక్షకులకు ఎడమ వైపు ఉన్న ప్రక్క భాగంలో ఉంది. ఓ ఆకారం ఎడమ ప్రక్క భాగంలోకి వచ్చి ఫోన్ డయల్ చేసింది. కొంతసేపటికి రింగ్ అవుతున్న ఫోను సారథి అందుకున్నాడు దర్పంగా. వైఎం సారథి. హలో, దిస్ ఈజ్ వైఎం సారథి. మరో ప్రక్కన ఉన్న ఆకారం, హలో సార్, నేను శివరాఘవయ్యని. వైఎం సారథి. హలో, మినిస్టర్ గారి శివరాఘవయ్య, పిఏ టు హోమ్ మినిస్టర్. ఆకారం, ఎస్ సార్, నమస్తే. వైఎం, నమస్తే, ఏం బాగున్నారా? మనవాడు, అదే మీ వారు ఏం చేస్తున్నారు? నిద్రపోయారా? ఆకారం, లేదు సార్, పర్సనల్ పని మీద సీఎం దగ్గరికి వెళ్ళారు. వైఎం సారథి. ఇంత అర్ధరాత్రి సీఎంతో పర్సనల్ పని? ఇద్దరూ కలిసి దేన్నైనా కోఆపరేటివ్ సిస్టంలో ఆపరేట్ చేయడానికి ఆయన మనవాడు అంతటి రసికడు కాడే. ఇట్స్ ఆల్ రైట్, కారణం లేకుండా రాత్రిపూట ఫోన్ చెయ్యవు కదూ? ఆకారం, ఎస్ సార్. వైఎం, మరి చెప్పు, కారణం ఏమిటో? ఆకారం, సార్, నగరంలో వైఎంఎస్ కాలేజ్ మీదే కదూ? వైఎం, ఏం తెలియదా? అవును, మేము డొనేట్ చేసిన డబ్బుతో కట్టబడినదే ఆ కాలేజ్. ఆకారం, ఐ థింక్ నవ్ ఇట్ ఈజ్ అండర్ యువర్ ఆర్గనైజేషన్. వైఎం, యా. ఆకారం, ఇవాళ మా హోమ్ డిపార్ట్మెంటు ఎంఎస్ కాలేజీ నుంచి ఓ ఇన్ఫర్మేషన్ అందింది. వైఎం, మారుమూల మహారాజుగిరిపట్నం కాలేజీ నుంచి రాజధాని నగరపు హోమ్ డిపార్ట్మెంటుకు ఇన్ఫర్మేషనా? మిస్టర్ శివరాఘవయ్య, అదేం నా పర్సనల్ వర్క్ హోల్స్ సంబంధం కాదు కదా? ఆకారం, నో సార్, మీ నుంచి ప్రభుత్వానికి ఏనాడు కంప్లైంట్ లేదు. వైఎం, ఇట్స్ ఓకే, ఏమిటా ఇన్ఫర్మేషన్? ఆకారం తటపటాయిస్తూ, వైఎం కాలేజీలో బిఏ ఎకనామిక్స్ చదువుతున్నాడు, పేరు క్రాంతి. ఆకారం, ఈ క్రాంతి అనే విద్యార్థి ప్రస్తుతం
ఈ దేశ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రపంచపు కొన్ని దేశాల రాజ్యాంగపు వివరాలను క్రోడీకరించి ఈ దేశ రాజ్యాంగాన్ని సరికొత్తగా సిద్ధాంతీకరిస్తున్నాడని వైఎం పరిహాసంగా నవ్వాడు. సిల్లీ పాయింట్. బిఏ ఎకనామిక్స్ స్టూడెంటు సరికొత్త రాజ్యాంగం తయారు చేయడం ఏమిటి? దానికి మీ డిపార్ట్మెంటు కలతపడ్డం ఏమిటి? ఇదంతా బోగస్. ఇదంతా తెలివి తక్కువ సీఎంని, మీ హోమ్ మినిస్టర్ని ఫూల్స్ చేయడానికి ఎవరో అల్లిన కట్టు కదా. ఆకారం. నో సార్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్ఫిడెన్షియల్ న్యూస్. వైఎం. అయితే ఆకారం. అతను తయారు చేస్తున్న రాజ్యాంగము మరి ఇంకే సిద్ధాంతము ప్రమాదకరమైందిగా పరిగణించబడుతుందని, అది అనేక దేశాల ఆర్థిక వ్యవస్థని, రాజ్యాంగ సిద్ధాంతాల్ని క్రోడీకరించి భారతదేశపు నైసర్గిక స్వరూపాన్ని ఆధారంగా చేసుకుని సరికొత్తగా రచించబడుతుందని, ఆ సిద్ధాంతమే వెలుగు చూస్తే ఇప్పటి వ్యవస్థకు చాలా ప్రమాదమని మీకు తెలియజేయమన్నారు. వైఎం. ఏమిటయ్యా నువ్వు చెప్పేదంతా నిజమా? ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆర్ యూ జోక్ మీ? ఆకారం. నో సార్, ఇట్స్ సీరియస్. వైఎం. అయితే నాకెందుకు తెలియజేయడం? ఆ రాస్కెల్ ఎవడో అరెస్టు చేసి వాడి చేత చెప్పించడమా, లేక కామ్గా షూట్ చేస్తేనో పోతుంది కదా. ఆకారం. అవుననుకోండి, కానీ ఈ రాస్కెల్కు కాలేజీలో కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది. వైఎం. అంటే సిద్ధాంతరీత్యానా? నా ఆర్గనైజేషన్లో నడుస్తున్న కాలేజీలో ప్రభుత్వ వ్యతిరేక కూటమి? నో, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఆకారం. అబ్బే, వాళ్ళు వీడు చేస్తున్న సిద్ధాంతానికి సంబంధించిన జనం కాదు. వైఎం. మరి? ఆకారం. వీడు ఎప్పుడో కాలేజ్ స్టూడెంట్స్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వీడికి భజన చేసిన జనం. వైఎం. ఓహో, వాడా? పేరేమిటి? క్రాంతి కదూ? కరెక్ట్. పోయిన సంవత్సరం మన కాలేజీలో మనం ఏర్పరిచిన స్టూడెంట్స్ ప్యానెల్కు వ్యతిరేకంగా వీడొక్కడే గెలిచాడు. వాడేమీ హార్మ్ఫుల్గా కనిపించలేదే. నేను వాడి విషయంలో విచారణ చేశాను. వాడు ఒట్టి అమాయకుడు. ఇక్కడ మా కొండ ప్రాంతపు ఏరియా వాడే. చైతన్య అని నా పాత స్నేహితుడు, స్కూల్ టీచర్ కొడుకు. ఏదో గిరిజన ప్రాంతపు అమాయకుడు కదా అని, విశ్వాసం గల కుక్కగా పడి ఉంటాడని స్టూడెంట్స్ వాడికి ఓట్లు వేసి గెలిపించారు. ఆకారం. వాడే అనుకుంటా. ఇప్పుడు వాడిని మనం ఏ విధంగా అధికారం ఉపయోగించి క్యాచ్ చేసినా కుర్ర వెధవలు అలజడికి తెరదీస్తారు. వైఎం. అయితే వాట్ కెన్ ఐ డూ? ఆకారం. ఏదో విధంగా ఫస్ట్ అతను చేస్తున్న థియరీని క్యాచ్ చేయాలి. ఆ తర్వాత అతన్ని ఏ సాకుతోనో కాలేజీ వాతావరణం ఈ స్టూడెంట్స్ నుంచి తప్పించాలి. అప్పుడు అధికారికంగా ఏ చర్య అన్నా తీసుకోవచ్చు. లేకపోతే స్టూడెంట్స్తో హెడేక్ అని చెప్పమన్నారు. అందుకు మీరే బాధ్యత వహించాలి అని ఆయన పర్సనల్ రిక్వెస్ట్గా చెప్పమన్నారు. ఇది కేవలం మన ముగ్గురి వరకే ఉంది. ఇంకా ఎవరికి పై వాళ్లకు తెలియలేదు. వైఎం. ఇట్స్ ఆల్ రైట్. వాడు టీచర్ సౌజన్య కొడుకు. వీడి బాబుకి ఒకప్పుడు ఈ చైతన్యపు చాదస్తం ఉండేది. వీడు వాడికన్నా మరో మెట్టు పైన ఉన్నాడన్నమాట. మంచిదే. పెరుగుట విరుగుట కొరకే. మీ బాస్తో చెప్పు వాడి విషయం పట్టించుకోవద్దని. ఈ దేశంలో ఇంతకు ముందు ఇలాంటి విప్లవ సిద్ధాంతీకరణ చేసిన వీడి బాబులే జైళ్లలో మగ్గి హాస్పిటల్స్లో దిక్కులేని చావులు చచ్చారు. వీడు ఎంత ఆఫ్టర్ ఆల్ ఏ క్రీచర్. ఆకారం. థ్యాంక్ యూ సార్. ఇక మేము ఈ విషయం మర్చిపోతాం. ఉంటాను. లైట్స్ ఆఫ్ అండ్ ఆన్. అదే దృశ్యం కాకుంటే ప్రేక్షకులకు ఎడమ ప్రక్కగా ఏర్పరిచిన ఎలివేషన్ ఇప్పుడు కాలేజీ వాతావరణంగా భావించాలి. వైఎం సారథి ఒక కుక్కపిల్ల బొమ్మకు కీ ఇస్తూ అది ఆడుతుంటే, నేను కాలేజీకి డబ్బు విరాళంగా ఇచ్చిన దాతను, నువ్వు ఆ కాలేజీలో జీతపు రాళ్ల కోసం పనిచేసే ప్రిన్సిపాల్వి. విద్యార్థులకు దగ్గరలో ఉండే నీలాంటి వాళ్ళు వలన విద్యార్థులతో ఏమైనా చేయించవచ్చు. ఇవాళ విద్యాలయపు భవిష్యత్తు నా చేతుల్లో ఉంది. కావాలంటే కాలేజీని ఈ క్షణమే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మూయించేయగలను. కనుక మీరు మీ ఉద్యోగాలు పదిలంగా ఉండాలి అంటే ప్రిన్సిపాల్. చెప్పండి సార్. వైఎం. నేను కీ ఇస్తాను, నువ్వు ఆడు.
ప్రిన్సిపాల్ ఎస్ సార్. వైఎం ఆదేశాలు జారీ చేస్తున్నాడు. అక్కడ కాలేజీ ప్రిన్సిపాల్ ఆదేశాల్ని ఎత్తుగడలుగా మార్చి అక్కడి వాతావరణాన్ని మారుస్తున్నాడు. వైఎం క్రాంతి అనే స్టూడెంట్ కాలేజీలో BA ఎకనామిక్స్ చదువుతున్నాడు. వాడిని సస్పెండ్ చేయి. ప్రిన్సిపాల్ క్రాంతి అతను చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్ సార్. పైగా అతన్ని సస్పెండ్ చేస్తే విద్యార్థులలో అశాంతి రేగుతుంది. వైఎం నేను ముందే చెప్పాను, నేను ఆడిస్తాను ఆడమని. క్రాంతి అరాచకవాది. ప్రిన్సిపాల్ కాదు సార్. వైఎం షడప్, మైండ్ యువర్ బిజినెస్. క్రాంతి గిరిజన ప్రాంతం పేదవాడు. వీడు ఈ మధ్య డబ్బుకు కక్కుర్తిపడి పట్నంలోని ప్రభాకర్ ముఠాతో చేతులు కలిపి అరాచకత్వాలకు దిగాడు. కాలేజీ ఆడపిల్లల్ని అవమానిస్తున్నాడు. అతను చెప్పడం లిప్ మూమెంట్ కనిపిస్తుంది. ప్రిన్సిపాల్ మిగతా వివరాలు స్టూడెంట్స్తో. ప్రిన్సిపాల్ అలాంటి అరాచకత్వం దేవాలయాల లాంటి కాలేజీ వాతావరణంలోకి ప్రవేశించకూడదు. గూండాయిజం అనేది చదువుకు చాలా విరుద్ధం. అందుకు మూలకర్తలైన ఇలాంటి సిద్ధాంతకర్తల్ని మనం బహిష్కరించాలి. ఈ అరాచకత్వాలకు మూలమైన ఈ విదేశీ పార్టీలను బహిష్కరించాలి. అందుకే కాలేజీ నుంచి క్రాంతిని సస్పెండ్ చేస్తున్నాం. ఇవాళ అతను డబ్బుకు అమ్ముడుపోయి అలా ప్రవర్తించవచ్చు, కానీ భవిష్యత్తులో ఒక విషశక్తిగా రూపుమారే అవకాశం ఉంది. మిగతా అందరూ స్టూడెంట్స్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అతనిని సస్పెండ్ చేస్తున్నాను. స్టూడెంట్స్ క్రాంతికి ఆ ముఠాకి సంబంధం లేదు. ఆ ముఠా చర్యలలో క్రాంతి ఎప్పుడూ పాల్గొనలేదు. అతని నేరం ఏమిటో మాకు వివరణ ఇవ్వాలి. వీ వాంట్ ఎక్స్ప్లెనేషన్. ప్రిన్సిపాల్ క్రాంతి చేసిన నేరం ఏమిటి అని విద్యార్థులు నిజం అడుగుతున్నారు. వైఎం క్రాంతి నేరాలు చెయ్యడు. మనం ప్రభాకర్ ముఠాతో సృష్టించిన నేరాల్లో క్రాంతి ఇరుక్కుంటాడు. ప్రస్తుతం కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఎవరు? ప్రిన్సిపాల్ మనవాడే సార్. వైఎం వాడి తల బద్దలు కొట్టేయబడుతుంది. హాస్పిటల్లో చేర్పించబడతాడు. స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ సిద్ధార్థ చావు దెబ్బలు తిన్నాడు. ఎవరు కొట్టారు ఇతడిని? చెప్పు సిద్ధార్థ, భయం లేదు. సిద్ధార్థ గొంతు అబ్బా, క్రాంతి చాలామంది అనుచరులతో వచ్చి అరాచకత్వాలు సృష్టించాలి కాలేజీలో అన్నాడు. వ్యతిరేకించాను, అంతే. నా తల పగిలిపోయింది. ప్రిన్సిపాల్ విన్నారా? స్టూడెంట్స్ క్రాంతి డౌన్. విద్యార్థులలో అరాచకత్వాన్ని సృష్టించే క్రాంతి డౌన్. వైఎం వికృతంగా నవ్వాడు. ఎవరెవరు విద్యార్థులు అమితంగా ప్రేమించే లెక్చరర్స్ ఉన్నారు, వాళ్లలో మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ చితక బాధపడతారు. అందుకు కారకుడు క్రాంతి. మాస్టర్ల గొంతులు అవును, మా ఈ స్థితికి కారణం క్రాంతి. అతని వెనుక ఉన్న కుట్రదారులు. ఒక లెక్చరర్ క్రాంతిని కాలేజీలో నుంచి డిబార్ చెయ్యాలి అని నేను కోరుతున్నాను. విద్యార్థులు అవును, విచ్ఛిన్నకారుడు క్రాంతి నశించాలి. క్రాంతిని వెంటనే డిబార్ చేయాలి. ప్రిన్సిపాల్ సార్, ఇక క్రాంతి ఎక్కడ కనిపిస్తే అక్కడ విద్యార్థులు చావగొట్టేస్తారు. ఇక నన్నేం చేయమంటారు? పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్లు కూడా వస్తున్నాయి. క్రాంతిని అరెస్ట్ చేయించమంటారా? వైఎం షడాప్. విద్యార్థులలో వాడికి గల పడుకుబడిని బద్నాం చేసి వాడిని డిబార్ చేయడం వరకే ఈ నాటకంలో నీ పాత్ర. ఆ సన్నివేశం అయిపోయింది. నువ్వు ఇంకా తెరమరుగైపో. పైడి రే ముసలి, పైడి నీడ వచ్చింది. ఆత్రంగా పైడి నీడ వచ్చింది. బావు పిలిచారా? వైఎం నువ్వు నీ మనవుడు వీరుని తీసుకొని పట్నం వెళ్ళు. పైడి నేనే పట్నమే. వైఎం నోరు మూసుకు చెప్పేది జాగ్రత్తగా విను అని చెబుతున్నాడు. నేపథ్యపు సంగీతం అతని మాటలను మనకు వినిపించకుండా చేసింది. లైట్స్ ఆఫ్. తెరను మూసేస్తూ మరో తెర వచ్చింది. లైట్స్ ఆన్. అది క్రాంతి. సందేశ్ తలకు గాయం తగిలింది. అతని ప్రక్క సౌజన్య ఉన్నాడు. వాళ్ళేదో తీవ్రంగా క్రాంతిని గురించి చర్చించుకుంటున్నారు. సందేశ్ బంగారు లాంటి ముందు బ్రతుకంతా చేజేతిలో నాశనం చేసుకున్నాడు మాస్టారు. ఈ 1 సంవత్సరం బాగా కష్టపడి చదివితే క్రాంతికి చాలా మంచి భవిష్యత్తు ఉండేది. ఎంత ప్రయత్నించినా చదువుకో వాడితో సరిసమానం కాలేకపోతున్నానని బాధపడేవాడిని. మీకు ఉన్న దాంట్లో చాలా వరకు మా ఇద్దరి మీదే ఖర్చు పెడుతూ చదివించారు. మన ఊరి జనం కూడా ఎంతో సంబరపడి ఎప్పటికప్పుడు మనకు కావలసిన సహాయాన్ని అందజేశారు. అలాంటిది
అటు ఊరి జనం ఆశల్ని మనందరి ఊహల్ని మంట కలిపాడు వాడు. ఇవాళ ఎవరికీ కాకుండా ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో తెలియకుండా ఉన్నాడు. సౌజన్య కాలేజీలో అందరితో వ్యతిరేకం అయ్యాడు సరే, అసలు మీ ఇద్దరు ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళు కదా, అన్నదమ్ముల్లో మెలగాల్సిన వాళ్ళు మీతో ఎందుకు గొడవకు దిగాడు? సందేశ్ అసలు గొడవేం జరగలేదు మాస్టారు, వీడి వెనక ఏవో అరాచక హస్తాలు ఉన్నాయి, క్రాంతి డబ్బు కోసం వాళ్ళని కలిశాడు అని పుకార్లు వచ్చాయి. కాలేజీలో గొడవలు మొదలయ్యాయి. పైపెచ్చు దాదాపు 1 సంవత్సరం నుంచి అతనుగా లేడు. ఎప్పుడు కాలేజీకి వస్తున్నాడో తెలీదు. తెల్లవారుజామున నేను లేచేసరికి వెళ్ళిపోతాడు. తిరిగి నేను నిద్రపోయిన తర్వాత వచ్చేవాడు. అసలు ఈ సంవత్సరం కాలేజీ యూనియన్ పాలిటిక్స్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. ఉన్నట్టుండి ఇలా మారాడు. పోని అందరూ అనుకున్నట్టు డబ్బు సంపాదిస్తున్నాడేమో అని అనుమానించాను. కానీ నాకేమీ అంతుపట్టలేదు. మొత్తానికి నన్ను మినహాయించి వాడేదో వేరుగా ఉన్నాడు. ఎంతో మంచివాడు. మా ఎకనామిక్స్ లెక్చరర్ అతన్ని పట్టుకు కొట్టాడు. ఇదంతా ఏమిటి అన్నాను. సమాధానం చెప్పలేదు. నిలదీశాను. మింగేసేలా చూశాడు. మౌనంగా వెళ్ళిపోయాడు. దారి కాచి దెబ్బలు కొట్టించాడు. సౌజన్య వాడే కొట్టాడా? సందేశ్ కొట్టిన వాళ్ళు ఎవరో తెలీదు, నేను ఊహించుకున్నాను. సౌజన్య అయితే ఈ పని వాడు చేసింది కాదు బాబు. సందేశ్ నిజమే, వాడు కాకపోవచ్చు అనుకుందాం. కానీ దెబ్బలు తగిలిన తర్వాత కాలేజీ నుంచి స్టూడెంట్సు, లెక్చరర్లు, మరి ఇంకా ఇతరులు అంతా వచ్చారు, పలకరించారు. కనీసం ఏమిటి అని అడగడానికి కూడా రాలేదు. పైగా అసలు ఆ సాయంత్రం నుంచే ఎవరికీ కనిపించడం కూడా లేదు. ఇదంతా తెలిసి మిమ్మల్ని కలవరపెట్టడం ఎందుకని హాస్పిటల్లో 3 రోజులు ఉన్నా కబురు చేయలేదు. కానీ మనసాగలేదు. కబురు పెట్టి పరిస్థితి చెప్పడం మంచిది అని అనిపించింది. సౌజన్య నిస్తేజంగా కూర్చుండిపోయాడు. సందేశ్ బాధపడుతున్నారా మాస్టారు? సౌజన్య చాలా ఆశలు పెంచుకున్నానయ్యా మీ ఇద్దరి మీద. మీరు చదువుకొని నన్ను అందలో ఎక్కించాలని అనుకోలేదు. ఎందుకో ఆ కొండ ప్రాంతంలో ఉద్యోగం అయింది నాకు. ఊహించని విధంగా ఆ లేఖీ జనంతో ఆత్మీయత పెరిగింది. అక్కడి స్థానికుడిగా, గిరిజనుడిగా, నువ్వు గిరిజనేతరుడుగా క్రాంతిని, మిమ్మల్ని ఇద్దరినీ ఒక రోజుకు ఆ గిరిజనుల జీవనశైలిని మార్చగలిగే మహాశిల్పులుగా చూడాలి అనుకున్నా. కొన్ని జీవితాలు ఎందుకు, ఎప్పుడు, ఎలా శృతి తప్పుతాయో తెలియదు, అంతే. సందేశ్ మాస్టారు వాడు తప్పుదో పట్టాడో లేక వాడిని మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నామో తెలియదు, కానీ కొంత నిశ్శబ్దం వాడికి మనకి మధ్య నాట్యం చేస్తుంది. ఇప్పుడు వాడు చాలా ప్రమాదమైన స్థితిలో ఉన్నాడు. వీడు చేతులు కలిపాడు అని చెప్పబడుతున్నారే ఆ రౌడీలు, మీరు వినే ఉంటారు, ప్రభాకర్ ముఠా అని బహు కిరాతకులు. ఆ గూండాలు నడిబజార్లో ఏం చేసినా ఎవ్వరూ ఇదేమిటి అని అడగరు. పోలీసులతో సైతం కిమ్మనరు. వీడికి వాళ్ళ అండ ఉంది అనడానికి ఒక్కటే ఆధారం మాస్టారు. వీడు కాలేజీలో 3-4 స్పాట్స్ జరిపించాడు. పోలీసులు ఇంతవరకు ఇదేమిటి అని ముందుకు రాలేదు. నిన్నటి వరకు స్టూడెంట్స్ వాడి మీద చాలా కోపంగా ఉన్నారు. నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాను. వాడు ఇక్కడికి తప్పకుండా వస్తాడని, నేను ఆదరిస్తానని ఇంటి చుట్టూ ఏదో మిషతో తిరుగుతూనే ఉన్నారు. నిన్ననే ప్రిన్సిపాల్ నోటీస్ పంపించారట. సౌజన్య ఏమని? సందేశ్ క్రాంతిని కాలేజ్ నుంచి డిబార్ చేయడంతో అతని చరిత్ర అంతమయ్యిందని, ఇక నుంచి ఎవరైనా క్రాంతి మిషతో క్లాసులకు రాకుండా రోడ్ల మీద తిరిగితే వాళ్ళని డిబార్ చేస్తామని. దాంతో స్టూడెంట్స్ ఇవాళ కాలేజీకి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు మనవాడు కనిపిస్తే అంత తేలికగా వదిలిపెట్టరు అంటూ తలుపుల వైపు తిరిగి చూశాడు. మాస్టారు క్రాంతి వస్తున్నాడు. సౌజన్య క్రాంతి వస్తున్నాడా? క్రాంతి రానే వచ్చాడు. అతని చేతిలో పాత సూట్ కేసు ఉంది. అతను చాలా ఆయాసంగా ఉన్నాడు. రాగానే సూట్ కేసు క్రింద పెట్టి కూర్చుండిపోయాడు. సందేశ్ క్రాంతి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నీ కోసం స్టూడెంట్స్ తిరుగుతున్నారు. క్రాంతి గో అండ్ ఫస్ట్ క్లోజ్ ద డోర్. తలుపు వేసేసి వచ్చాడు సందేశ్. క్రాంతి బయట ఎవరైనా ఉన్నారా? సందేశ్ లేరు, కానీ వాళ్లకు సంబంధించిన మ్యాటర్ కట్ అయిపోయింది అని చెప్పినా స్టూడెంట్స్ ఏదో గిల్లి కజ్జాలకు దిగుతూనే ఉంటారు. నిన్ను వాళ్ళు చూస్తే ప్రమాదం కదరా? క్రాంతి ప్రమాదం.
ఈ సూట్ కేసు నీ దగ్గర పదిలంగా ఉంచు, ప్రాణాల కన్నా జాగ్రత్తగా ఉంచాలి. సందేశ్ కాస్త అనుమానించి మాస్టర్ వైపు చూశాడు. అయినా స్నేహితుడి కళ్ళల్లో కమాండ్ని చూస్తూ అలాగే అన్నాడు. క్రాంతి నీరసంగా నాన్నను ఒక విధమైన బాధతో చూశాడు. ఇవాళే వచ్చావా నాన్న? సౌజన్య సీరియస్గా చూశాడు. కొడతాడేమోనన్న భావం కలిగింది అందరిలో. కొట్టలేదు. సౌజన్య, క్రాంతి, ప్రపంచంలో ప్రతి తండ్రి ఆశించిన విధంగానే నేను భూమి మీద కన్ను తెరిచినప్పుడు మా నాన్న కూడా వంశోద్ధారకుడు పుట్టాడు, వీడు భూమి నేలే రాజన్యుడు అవుతాడు అని మీసం మీద చేయి వేసుకుని మురిసిపోయాడట. ఆ దృశ్యం నేను చూడలేదు, కానీ నాలో అభ్యుదయ భావాలు ఒకవైపు పెరిగి చదువు కుంటుబడిపోయి చివరకు నేను చదివిన ఆ కాస్త చదువుకు నాకు ఎక్కడో కొండ ప్రాంతపు మారుమూల బడిపంతులు ఉద్యోగం వచ్చిన నాడు, ఒరే సౌజన్య, నిన్ను కలెక్టర్ చేద్దామనుకున్నా, కానీ చదువుకోలేకపోయావు. ఇప్పుడైతేనేం, మమ్మల్ని వదిలి కొండ ప్రాంతాలకు వెళ్ళకు బాబు అని కళ్ళల్లో నీళ్లు చిమ్ముతూ చెబుతున్న నాన్నతో నేను ఏమన్నానో తెలుసా? నాన్న, ఈ గుండెల్లో ఇప్పటికే పీడిత జనం ముద్ర వేసుకుపోయారు నాన్న. కలెక్టర్ని అయితే కారులో ఉంటే మట్టిని మర్చిపోయేవాడినేమో, కానీ నేను అనుకోకుండా కొండ ప్రాంతపు మట్టి మనుషుల్లో బ్రతికే అవకాశం వచ్చింది. నన్ను అక్కడికే వెళ్ళిపోనియ్యండి అంటూ అమ్మ కడుపు చెరువు అయ్యేలా ఏడుస్తున్నా కళ్ళు మూసుకుని తిన్నా తరగని ఆస్తుల్ని అన్నిటినీ వదిలి కావాలని అక్కడికి వెళ్ళా. కన్న తండ్రి చనిపోయాడు, తల కొరివి పెట్టడానికి రమ్మంటే ఈ ఊళ్ళో ఇవాళ నేను లేకపోతే కొందరి గిరిజనులు వాళ్ళ భూములు ఇతరులకు అప్పగించేయాల్సి వస్తుందని, తండ్రి చావు కన్నా ఆత్మీయులు బ్రతుకు ముఖ్యమని కబురు పెట్టి పరాయి వాళ్లతో తల కొరివి పెట్టించాడు. ఆస్తులన్నీ తప్పుడు లెక్కలతో అప్పుల వాళ్ళ పాలై వేలం డప్పు వినలేక అమ్మ గుండె ఆగి నడు రోడ్డు మీద చచ్చిపోయింది అని కబురు అందిన నాడు ఇక్కడ భూస్వామిని వ్యతిరేకించే ఓ గిరిజనుడి ప్రాణం నేను లేకపోతే దౌర్జన్యంగా తీసేస్తారేమోనని, ఓహో అయితే నువ్వు వెళ్ళు అక్కడికి అని భార్యని పంపించాను. దోపిడీకి గురైన జనం గుండెల రొద వింటూ ఆ రోదనల మూల్గులు ఆపేయాలి, కొత్త ప్రపంచం కావాలి అనుకుంటూ నా జీవిత సుఖభాండాన్ని నా కాలితోనే తన్నేసుకుని ఓటుకుండగా మిగిలిపోయాను. బరస్ట్ అయిపోయాడు. ఓహో సౌజన్య, చాలు చాలు, నీ జన్మకి ఇది చాలు. నీకు ఇలాంటి కొడుకు, ఇలాంటి వాడు నీ కొడుకు, ధన్యం, నీ బ్రతుకు ధన్యం అయిపోయింది అంటూ కూర్చుండిపోయాడు. క్రాంతి కూడా నిర్జీవంగా అలాగే కూర్చుండిపోయాడు. సందేశ్, క్రాంతి, సౌజన్య మాస్టారి కన్నుల్లో ఇవాళ నీరు కాదురా నిండింది, రక్తం. ఎందుకురా ఆయన్ని ఇలా మోసం చేశావు నువ్వు? ఒరేయ్, ఈ గదిలోనే, ఈ చికట్లోనే ఎన్ని కలలు కన్నాం. ఆ అడవులన్నీ మనం ఇద్దరమే నరికేయాలి అన్నావు. ఆ ముళ్ళ పొదలు దారులు కావడానికి మనమే మూలకర్తలం కావాలి అన్నావు. నిద్రలో ఉలిక్కిపడి లేచి, ఒరే ఏ శాసనాలైనా నిన్ను పొరగనుడని నన్ను గిరిజనుడని మనల్ని విడదీస్తారేమోరా అని నేనంటే, పిచ్చోడా, ఈ తరాన్ని ఆపడం ఎవరి తరంరా? మన కాలంలో అందరూ సమతాజనుడే, నువ్వు నేను ఒకే రక్తం అంటూ గుండె చరిచి నిద్రపుచ్చావు. ఒరేయ్, ఎన్ని ఆకళ్ళు చిరునవ్వుతో జీవించాంరా. ఆఖరికి ఇవాళ నీతిని అమ్ముకొని నిజాయితీని తాకట్టు పెట్టి వెలయాలి పడుపు కూడు లాంటి డబ్బు. ఈ సూట్ కేసు ఇంత బరువుగా తెచ్చావంటే ఎంత డబ్బు అయి ఉంటుంది, ఎలా సంపాదించావు అని అడగను, కానీ ఈ డబ్బుతో మనం సుఖపడగలమని, ఈ డబ్బే మనకు ముఖ్యమని నన్ను మాస్టర్ని నువ్వు నమ్మించడానికి ప్రయత్నిస్తే అన్ని మెట్లు నీతో పాటుకు క్రిందకు జారి పడిపోమ్మనేగా. మాట్లాడవేమి రాస్కెల్, సిగ్గులేదు? ఇలాంటి చర్యకు పాల్పడడానికి నీ రక్తం ఉడకడం లేదు, నీ మానవత్వం కుళ్ళిపోవడం లేదు. క్రాంతిలో తీక్ష్ణత పెరిగింది, అయినా అదుపులోనే ఉన్నాడు. నిశితంగా ఓ నిర్ణయంతో తండ్రి దగ్గరకు వచ్చాడు. ఏదో చెప్పాలని ఆగిపోయి చురుకుగా, సందేశ్, ఇప్పుడు ఎవరు ఇక్కడికి రారు కదూ, చెప్పు. వెంటనే వెళ్ళిపోవాలని వచ్చాను, కానీ ఇక్కడే ఉండాలి నేను. ఎవరు రారు కదూ? సందేశ్, రారురా, ఎవరూ రారు. ఒకవేళ వచ్చినా
కిరాయి డబ్బులు తీసుకొని నెత్తురు తాగేవాడివి, ఎవరినైనా రంగు కాగితాలతో కొనేయగల గూండావి, ఎవరైనా వచ్చినా నీకేం భయం? క్రాంతి, డోంట్ టాక్ రబ్బిష్. ఇఫ్ యు కామెంట్ వన్ మోర్ లిటిల్ వర్డ్ ఆన్ మై క్యారెక్టర్, ఐ విల్ రియల్లీ చేంజ్ యాజ్ గూండా అండ్ క్రిమినల్. క్రాంతి మాటకే గాలి స్తంభించింది, ఉలిక్కిపడింది. ఒక్కసారి సన్నివేశం. క్రాంతి సూట్ కేసు తీసుకొని తండ్రి దగ్గరకు వచ్చాడు. విసురుగా ఉన్నాడు. నాన్న, ఇది ఇలా జరిగినందుకు, ప్రస్తుత కాలం నన్ను పరిహాసం చేస్తున్నందుకు నాకేం బాధ లేదు. నా గుండె స్పందన ఎక్కువగా ఉంది, మస్తిష్కం మరిగిపోతుంది. నిశితంగా ఒకటే అడుగుతున్నాను, ఈ సూట్ కేసులో ఏముంది అని మీరు అనుకుంటున్నారు? డబ్బేనా? 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 సౌజన్య మాట్లాడలేదు. సందేశ్, అవును డబ్బే. బ్రతకలేని బిచ్చగాడు రొచ్చుదారి తొక్కితే జనం భయపడి ఇచ్చిన డబ్బు. బ్రతుకున్న మనుషుల శవాల గుండెల మీద చల్లబడిన పైసలు, శవం పైసలు ఏరుకొచ్చి మాకు మేడలు కడతానంటున్నావు నువ్వు. క్రాంతి కరిగిపోయాడు. నాన్న, వాడి అభిప్రాయమేనా మీది? నాన్న, మీ నాన్న మీకు ఏర్పరిచిన సుఖాలని, వాటిని కాలదన్నుకు వచ్చానని చెప్పుకున్నారు మీరు. కానీ నేను ఏనాడు నా తండ్రి నాకు వదిలిన పేదరికం గురించి ఆలోచించలేదు. నాకు సుఖాలు భవంతులు ఇవ్వలేదని నా మనసు ఎప్పుడూ నా తండ్రిని దూషించలేదు. నా తండ్రి నన్ను అన్నం పెట్టి పోషించలేదు, భావం పంచి పెద్ద చేశాడు అనుకుంటాను నేను. సాటి మానవ మనుగడ కోసం మనం గడపవలసిన కొవ్వొత్తి త్యాగం నా తండ్రి నుంచి నాలో ప్రవహించింది అంటూ గంతులు వేశాను, సంబరపడ్డాను ఇన్నాళ్ళు. అలాంటిది అంతటి నా తండ్రి, ఇన్ని సంవత్సరాల నాలోని ఔన్నత్యానికి కారకుడైన తండ్రి ఒక్క క్షణం నన్ను, నా పాత్రోచిత్యాన్ని అనుమానంగా చూస్తే నేను భరించలేను. ఈ క్షణం నా కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. ఏడ్చేశాడు. ప్లీజ్ నాన్న, నన్ను ఏ క్షణాన అనుమానించకండి. ఆ పెట్టెలోది డబ్బే అన్న భావం మీ కళ్ళల్లో కూడా కనిపిస్తే ఈ క్షణం నేను చచ్చిపోతాను. అమాయకపు పిచ్చిగా, నాన్న, నేను వాడు చెప్పినట్లు ఈ ఊరు కూస్తున్నట్లు మోసగాడిని కాదు నాన్న, రాక్షసుడిని కాను. నేను నా చండాలపు కడుపు నింపుకోవడానికి మరొకడి కడుపులు కొట్టి బ్రతికేవాడిని కాను. శవాలపై పైసలు ఏరుకునేవాడిని కాను. ప్లీజ్ బిలీవ్ మీ డాడీ. ఐ యామ్ సన్ ఆఫ్ మిస్టర్ సౌజన్య. ఎస్ డాడీ, క్రాంతి ఆల్వేస్ సన్ ఆఫ్ సౌజన్య అంటూ తండ్రి కాళ్ళ మీద ఒరిగిపోయాడు. సందేశ్, సౌజన్య ఎవ్వరూ మాట్లాడలేకపోయారు. మౌనమే వాళ్ళ గొంతు అయింది. మళ్ళీ క్రాంతి తెప్పరిల్లాడు. సందేశ్ దగ్గరకు వచ్చాడు, చిరునవ్వుతో అన్నాడు, రేయ్, నేను ఎవరినిరా? క్రాంతిని, నీ సోదరుణ్ణి. మనిద్దరం ఒక లక్ష్య సాధనతో గుండెలార్చుకుపోయిన ఆ ముసలాయనికి వారసులం, సౌజన్యపుత్రులం, క్రాంతి సందేశాలం. రేపటి లోకపు నవత సమత ఆచరణ ప్రపంచపు గుండెలలో ఎగిరే విజయ పతాకాలం. మహాకవి శ్రీశ్రీ ప్రవచించిన రాబోవు యుగం దూతలం, పావన నవజీవన బృందావన నిర్మాతలం. మై డియర్ మేడ్ చైల్డ్, నేను గుండాన్రా? నీ గుండెలేనా ఆ మాటలు పలికింది? రేయ్, మనిద్దరం ఎన్ని వాస్తవాలను ఈ కన్నులతో చూశాంరా ఈ గదిలో. మన జీవితాల భవిష్యత్తులపై ఎలాంటి ప్రతిజ్ఞలు చేసుకున్నాం. నన్నా అనుమానిస్తున్నావు? నిజమే, అనుమానించడంలో తప్పు నీది కాదు. 1 సంవత్సరం నుంచి నువ్వు నేను కలిసి ఉన్నా నీకు దూరంగానే నా మనసు లగ్నం చేశాను. నిన్ను మినహాయించి, నిన్ను మించి నా ఆలోచనలు ఏకాంతవాసం చేశాను. అయితే నేను ఒంటరిగా చేస్తున్న ఈ మహాయజ్ఞం కోసం 1 సంవత్సరం కాదు, మరి ఇంకెన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నా కొన్నాళ్లకు నిజం తెలిసినప్పుడు ఆనందిస్తారని అనుకున్నాను. కానీ ఈ సంవత్సర నిశ్శబ్దం మన మధ్య అనుమానాలకు దారితీస్తుందని అనుకోలేదు. క్షమించు బ్రదర్, తప్పు నా మీదే వేసుకుంటున్నాను. అంతవరకు తట్టుకున్న సందేశ్ ఒక్కసారిగా అతని మాటల నిజాయితీకి కరిగిపోయాడు. జరిగిన దానికి సిగ్గుపడుతూ, చిచ్చి, చాలా పశుప్రాయుడినై ఆలోచించానురా నీ పట్ల. చూశావా, ఒక్కోసారి ఎంత స్వచ్ఛత సంస్కారాలైనా
అనుమానపు తెరల్లో కరిగిపోతాయి. క్రాంతి, ఒక్క విషయం నువ్వు అనాలి, తప్పదు. క్రాంతి, ఏమిట్రా అది? సందేశ్ రెండు చేతులు జోడిస్తూ, దయచేసి ఇంకెప్పుడు కూడా జరిగిన ఈ క్షణంలో నేను ప్రవర్తించిన తీరు నీ మనసు మూలాలకు కూడా రానివ్వకు బ్రదర్. నేను మళ్ళీ చచ్చిపోతాను. క్రాంతి, నో, ఇవేం నిలిచి ఉండవులేరా, చెరిగిపోతాయి. అయితే ఇలాంటి అనుభవం కూడా కావాలి. ఇట్స్ ఆల్ రైట్. ఇద్దరు సౌజన్య దగ్గరకు వచ్చారు. క్రాంతి, మాస్టారు, మా సందేశం నన్ను పూర్తిగా నమ్మాడు. మీ నుంచి కూడా నా నిజాయితీ మీద కొంత ఆత్మవిశ్వాసం కనబడితే నేను మీ ఇద్దరి ముందు ఉంచాల్సినది చాలా ఉంది. క్రాంతి, మాస్టర్ సౌజన్య, అతను ఏ భవిష్యత్తు భావాల్ని ప్రశ్నించి వ్రాశాడో తెలియదు, కానీ శ్రీశ్రీ అంటాడు ఒక చోట, నిజంగానే నిఖిల లోకం నిండు హర్షం వహిస్తుందా, మానవాళికి నిజంగానే మంచి కాలం వహిస్తుందా అని అనుమానం ప్రకటిస్తాడు. భవిష్యత్తు మీద అంత నమ్మకం గల వ్యక్తి అనుమానం ప్రకటిస్తాడు. చివరకు మళ్ళీ ఆ వ్యక్తే రాబోయే కాలం మీద ప్రగాఢ విశ్వాసంతో అన్నాడు, స్వాతంత్ర్యం, సమభావం, సౌభ్రాతృత్వం, సౌహార్ద్రం పునాదులై ఇలాతలంలో జనావళికి శుభం కోరి శాంతి జగమంతా జయిస్తుంది. ఈ స్వప్నం నిజమవుతుంది, ఈ స్వర్గం రుజువవుతుంది. యువత చాలా ముందుకు వెళ్ళాలి, అది వెళుతుంది, నా నమ్మకం బలపడుతుంది అంటూ క్రాంతిని ప్రేమగా నిమిరాడు. క్రాంతిలో ఆనందం కట్టలు తెంచుకుంది. లైట్స్ ఆఫ్. దేశం మోసపోయినప్పుడు రెండవ రంగం. తెర తొలగింది. క్రాంతి, ఇప్పుడు నా గుండె స్పందన తగ్గింది. మనంలాగే మిగిలి ఉన్నామని నిర్ధారణ చేసుకోవడానికి ఇంతసేపటి నుంచి మనం ఎంత క్షోభ అనుభవించవలసి వచ్చింది. ఓకే, లెట్ ఇట్ బి. ఇదిగో ఈ సూట్ కేస్, దీన్ని తెరిచే ముందు మరొక్క మాట ఇప్పటికీ మీకు పూర్తిగా అర్థమై ఉంటుందనుకుంటాను. ఈ మధ్యకాలంలో నా పట్ల జరిగిన అన్ని సంఘటనలు, విద్రోహాలు ఈ సంఘపు పెద్దలు పనిగట్టుకుని సృష్టించారు. కనీసం అనుమానం మరొక వైపు మళ్ళకుండా నేను అరాచకవాదినని, ఆ అబద్ధాన్ని నిజం చేయడానికి చాలామంది రక్తం కళ్ళ చూశారు. ఉన్నట్టుండి నా మీద ఎందుకు ఈ దుష్ప్రచారం మొదలైందో మొదట్లో నాకు అర్థం కాలేదు. తర్వాత ఊహించుకున్నాను. ఈ దుష్ప్రచారం అంతటినీ నడిపించినవాడు వైఎం సారథి. సౌజన్య, సారథ? సందేశ్, వైఎం సారథి భూస్వామి, అదే మన కాలేజీ మెయిన్ డోనర్. సౌజన్య, సారథికి ఉంటే నా మీద పాత కక్షలు ఉండొచ్చు, కనీసం నువ్వెవరో ఏమిటో కూడా అతనికి తెలియదు కదా బాబు. నీ మీద ఇంత అబద్ధపు ప్రచారానికి ఒడిగట్టవలసిన అవసరం ఏముంది? క్రాంతి, నేను అతని ఆర్గనైజేషన్లో నడుస్తున్న కాలేజ్ స్టూడెంట్ కదా నాన్న. గవర్నమెంట్ వాళ్ళు నన్ను ఒక ప్రమాదకారిగా గుర్తించారు. నా వలన వచ్చే ప్రమాదం ఏమిటో సంఘానికి తెలిస్తే ఆ సంఘం నన్నే సమర్థిస్తుందని నన్ను అణచివేయడానికి సారథితో నాటకం ఆడించారు. సందేశ్, గవర్నమెంట్ వాళ్ళు ఆదేశిస్తే సారథి నీ మీద దుష్ప్రచారం చేశాడంటున్నావు, నిజమే కావచ్చు. అసలు మాకు అంతుపట్టనిది అదేరా. క్రాంతి, ఏంటి? సందేశ్, నీ మనుగడ దాదాపు సంవత్సరం నుంచి నువ్వు ఏమిటి అనేది. క్రాంతి, చెబుతాను. ఆ విషయం సవివరంగా చెప్పడం కోసమే నేను ఇక్కడ ఉన్నాను. ఒరేయ్, సందేశ్ నవ్వాడు. ఒరేయ్, పెట్టిలోది ఏమిటిరా? డబ్బు కాదులేరా, సస్పెన్స్ ఒకటి మధ్య ఏమిటిది? క్రాంతి, పిచ్చివాడ, అది డబ్బేరా. సందేశ్, క్రాంతి, డబ్బే, విలువైన ధనం. ఇదిగో ఇదే. దిస్ ఈజ్ వాల్యుబుల్ మనీ విచ్ ఈజ్ మేడెడ్ బై సెవరల్ ఇంటలెక్చువల్స్ ఫర్ చేంజింగ్ ది ఎంటైర్ ఎర్త్ అంటూ బాక్స్ ఓపెన్ చేశాడు. సౌజన్య దూరంగా ఉండడం వలన ఏమిటది? సందేశ్, పుస్తకాలు కాగితాలు ఉన్నాయి. క్రాంతి, అవును, పుస్తకాలు కాగితాలే. ఈ పుస్తకాలు ఈ కాగితాలే వాళ్ళ గుండెల మీద విసిరే డైనమైట్లుగా భావించి భయపడి ఈ వ్యవస్థను పరిపాలించే అతి తెలివైన వాళ్ళు వాళ్ళ అనుచరుడి ద్వారా నీతి బాహ్యంగా సిగ్గులేని విధానంతో
అతి నీచమైన మార్గంలో నన్ను నా జీవితాన్ని బద్నాం చేయడానికి ప్రయత్నించారు. ఇందులో అనేక పుస్తకాలు ఉన్నాయి. అదే పుస్తక రూపంలో ఉన్న శాస్త్రాలు ఉన్నాయి. ఇదిగో ఇది ఈ దేశంలోనే కొన్ని వందల సంవత్సరాల నాడు కన్ను తెరిచి దేశ ఆర్థిక స్థితిగతులు పరిపూర్ణంగా అధ్యయనం చేసి భరత జాతి గర్వించదగ్గ శాస్త్రజ్ఞుడిగా చెల్లిపోయిన కౌటిల్యయం అంటే చాణక్యుని అర్థశాస్త్రం, ఇది ప్లాటో తత్వశాస్త్రం, ఇది అరిస్టాటిల్ది, ఇది సెయింట్ థామస్ తత్వశాస్త్రం. ఇంకా ఇందులో ప్రపంచ మానవ మనుగడను స్థిరమైన మార్గంలో నడిపేందుకు పాశ్చాత్య రాజకీయ శాస్త్రవేత్త సోక్రటీస్ తత్వశాస్త్రం, ఇది ప్లాటో తత్వశాస్త్రం, ఇది సెయింట్ థామస్ ఎడ్విన్ తత్వశాస్త్రం, మైఖల్ ఏ జీన్ బాడీస్ గ్రూప్ లాంటి మహా మేధావులు తమ మేధస్సును రంగరించి తయారు చేయబడ్డ శాస్త్రాల సారం క్రోడీకరించి వాటిని పూర్వాపరాలపైన గల చర్చా వేదికల సారాంశం ఉంది. ఇంకా ఇందులో ఇదిగో ఇవి ప్రపంచపు జనాభాలో 3వ వంతు ప్రజల బ్రతుకుల గతుకులు సరిదిద్దగలిగే ఇలాంటి వ్యవస్థ మాకు కావాలని ఆ వ్యవస్థ నిర్ణేతలు మహామేధావులు కార్ల్ మార్క్స్ క్యాపిటల్ తత్వశాస్త్రం, ఆర్థిక శాస్త్రాల సారాలు ఇందులో ఉన్నాయి. ఇంకా ఇందులో మావోయిజం ఉంది. భారత మేధావులు చేసిన మార్క్సిస్టు లెనినిస్టు విశ్లేషణలు ఉన్నాయి. నువ్వు చూడలేదేమో. ఆఖరికి దీని అడుగున గాంధీజం, నెహ్రూయిజం, కెనడీ కుంచెలతో తయారు చేయబడిన చరిత్ర లాంటి ఆర్థిక శాస్త్రవేత్తల అర్థశాస్త్ర గ్రంథాల సారం, ఈ దేశ ఇప్పటి ఈ రాజ్యాంగం, వివిధ కోణాల ఈ ప్రపంచపు మేధావుల సిద్ధాంత సారాలన్నీ ఈ చిన్న పెట్టెలోనే ఉన్నాయి. సౌజన్య, ఇవన్నీ వివిధ రకాల శాస్త్రాలు, విశ్లేషణలు. ఈ శాస్త్రాలు మేధావుల దగ్గర ఉండడంలో తప్పులేదే. కాస్త మరుగైన ఏ లైబ్రరీలోనైనా ఉండేందుకు అర్హమైనవి ఈ పుస్తకాలు. వీటిని ఆధారంగా తీసుకొని వాళ్ళు నిన్ను ప్రమాదకారిగా భావించడం ఏమిటి? సందేశ్, ఏం క్రాంతి, నువ్వు ఏదైనా విప్లవ పార్టీకి కట్టుబడి ఉన్నావా, లేక వాళ్ళు నిన్ను అనుమానించారంటావా? క్రాంతి, లేదు, నేను ఇంతవరకు ఏ విప్లవ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి లేను. కాకుంటే అన్ని పార్టీల సిద్ధాంతాల్ని కూలంకషంగా అధ్యయనం చేశాను. వాటితో పాటు జాతీయ పార్టీల మనుగడను కూడా అధ్యయనం చేశాను. కేవలం వాటి ఆచరణలను చదివాను అంతే. సౌజన్య, అది తప్పు కాదే. ప్రజల ఇష్టం మేరకు ప్రజలే ఏర్పరచుకున్న ప్రజాస్వామ్యపు దేశపు రాజ్యాంగంలో ప్రతి వారికి ఆ విధమైన స్వాతంత్ర్యం ఉంది. క్రాంతి, అదే నాన్న, ఏ ప్రజలు ఏర్పరిచారు ఈ రాజ్యాంగాన్ని? ఎంతమంది ఆమోదిస్తున్నారు ఇప్పటి ఈ చట్టాల్ని, శాసనాల్ని? గుండెల మీద చేయి వేసుకుని చెప్పమనండి. రాజ్యాంగం అన్న అంశం తెలిసిన ఎంతమంది ఇప్పుడు అమల్లో ఉన్న రాజ్యాంగం మంచిదే అని భావిస్తున్నారు? సందేశ్, ఈ రాజ్యాంగం మంచిది కాకపోవచ్చు, కానీ అత్యధిక ప్రజానీకం ఆమోదించిన రాజ్యాంగం. ఆ రాజ్యాంగం నిర్దేశం మేరకు ప్రజలు అధిక సంఖ్యలో ఓట్లు వేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు. క్రాంతి, అధిక శాతం ప్రజలు ఒప్పుకున్నారు. రాజ్యాంగం, ప్రభుత్వం అంటూ ఆ మెజారిటీ సంపాదించడం కోసం అసలు రాజ్యాంగం అంటే ఏమిటో, ప్రభుత్వం అంటే ఏమిటో ఆ మాటలకే అర్థం తెలియని, చదువు లేని అనేక అమాయకులకు డబ్బులు ఇచ్చి రూపాయి కాగితాలు ఎరగా చూపించి నోట్ల మీద వచ్చే ఓట్లతో మెజారిటీ చూపిస్తే ఆ మెజారిటీ ప్రభుత్వం అవుతుందా? అది ప్రజాస్వామ్యం అవుతుందా? అలా రోడ్డు మీదకెళ్ళి దారంట పెడుతున్న 1000 మందిని ప్రశ్నించండి, రాజ్యాంగం అంటే ఏమిటి అని. ఒక్కరైనా సమాధానం చెబితే చెవి కోసుకుంటాను. ఓట్లు వేసే ఓటరుకు రాజ్యాంగం అంటే ఏమిటో పూర్తిగా తెలిసి అప్పుడు అతను ఈ రాజ్యాంగానికి ఇష్టపడి ఓటు వేస్తే అది ప్రజలే నిర్మించుకున్న ప్రజాస్వామ్యం అవుతుంది. అందుకే ఇది ప్రజాస్వామ్యం కాదు. ఇక్కడ ఉన్న పౌర హక్కులు పేరుకు పేపర్ మీద ఉన్నా అవి హక్కులు కావు, హక్కుల పేరుతో వేసిన సంఖ్యలు మాత్రమే. సందేశ్,
నువ్వు అతివాద ఆవేశంలో మాట్లాడుతున్నావు. క్రాంతి: ఆవేశమా? ఏం నాన్న, ఇది ఆవేశమా? పిచ్చివాడ, అరటిపండు తొక్క ఒలిచినట్లు దేశ నగ్న పరిస్థితిని చెప్పడం ఆవేశం ఎలా అవుతుందిరా? ఇది వాస్తవం. ఇదే నాన్న వాళ్ళ దృష్టిలో నేను చేసిన నేరం. ఈ పుస్తకాలు, శాస్త్రాలు, విశ్లేషణలు లైబ్రరీలో బూజు పెట్టి చిరిగిపోతే పర్వాలేదు. ఇవన్నీ ఒక చోట, ఒక పెట్టెలోకి, ఒక గుండెలోకి వచ్చి చేరటమే వాళ్ళ గుండెల్లో అలజడి కలిగించింది. అందుకే ఆ అలజడే కనీసం నా స్నేహితుడికి కూడా ఇంతకాలం నేనేం చేస్తున్నానో తెలియకపోయినా వాళ్ళ కుక్కలకు వాసన తెలిసిపోయి నన్ను ఇరకాటంలో పెట్టేయాలని ఇన్ని నాటకాలు ఆడారు. సౌజన్య: క్రాంతి, నీ గుండెల్లో ఎందుకు ఈ నిప్పుల కుంపటి రగిలింది? ఇంత అధ్యయనం చేసేవే, ఏ పార్టీకి కట్టుబడి ఉండలేదన్నావు. మరి ఎంత తెలిసినా నీ లక్ష్యం? క్రాంతి: అదే మీ ముందు ఉంచబోతున్నాను. ఉంచాలి. ఇప్పుడు నేను మీ ముందుంచి ఈ భావాలు విస్తరింపచేయకపోతే ఏమో రేపటికి రంగులు ఏ విధంగా పులుముతారో. నాన్న, మానవత్వపు నిజాయితీని వారసత్వంగా మీ నుంచి అక్షరాలుగా దిద్దుకున్నాను నేను. ఇది ఏమిటి అన్న ప్రశ్న మీరే అలవాటు చేశారు. అదే ప్రశ్న 1 సంవత్సరం క్రితం నేను కాలేజీ నుంచి తిరిగి సాయంత్రం వస్తున్నప్పుడు కొందరిని వేశాను. ఇది ఏమిటి అని. లైట్స్ డిమ్ అయ్యాయి. చాలామంది సాయుధులైన పోలీసులు ఈ పట్నం నడివీధిలో కొందరు సభ్య మనుషులని కుక్కలను బంధించినట్లు చేతులకు బేడీలు వేసుకొని గొలుసుల్ని వాళ్ళ చేతుల్లో ఉంచుకుని తీసుకువెళ్తున్నారు. పోలీసులు వెంట నడుస్తున్న ఆ కొందరిలో నాకు తెలిసిన డాక్టర్ కూడా ఉన్నాడు. దాదాపు అందరూ చదువుకున్న వాళ్లే. వాళ్లను నినాదాలు చేస్తున్నారు. నేపథ్యంలో కొన్ని బూట్లు నడుస్తున్న శబ్దాలు వస్తున్నాయి. కొన్ని గొంతులకు ఓ గొంతు నాయకత్వం వహిస్తుంది. నశించాలి, భూస్వామ్య విధానం నశించాలి, రూపుమాపాలి, భూస్వామ్య వ్యవస్థను రూపుమాపాలి. అరెస్టులు సాగించి ఉద్యమాలను ఆపలేరు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. లైట్లు ఇంకా డిమ్ అయి స్పాట్ వెలిగింది. క్రాంతి వీధిలో ఉన్నట్లు ఉన్నాడు. అతని ఎదురుగా ఎవరో వ్యక్తి నడుస్తున్నట్టు మైండ్ జరిగింది. క్రాంతి: చూడండి. ఏమిటిది? ఏమండోయ్, మిమ్మల్నే సార్. అతను వినిపించుకోలేదనుకుంటాను. మరొక వ్యక్తిని: సార్, ఏమిటి ఇదంతా? వాళ్ళని ఎందుకు అలా తీసుకువెళ్తున్నారు? వ్యక్తి గొంతు: నాకు తెలియదు బాబు, తెలిసినా చెప్పను అంటూ వెళ్ళిపోయాడు. క్రాంతి మరో వ్యక్తిని: కొన్ని విప్లవ గొంతుల ఆలాపనలు వినిపిస్తున్నాయి. సార్, వాళ్ళు ఎవరు? ఏ నేరం చేశారు? దొంగలా? వ్యక్తి గొంతు: కాదు. క్రాంతి: మరి హంతకులా? గొంతు: కాదు. క్రాంతి: బ్లాక్ మార్కెటీర్లా? వ్యక్తి: కాదయ్యా. క్రాంతి: మరి ఎవరు సార్? ఎవరు వాళ్ళు? ఎందుకు వాళ్ళని చేతులు బేడీలు వేసుకుని తీసుకువెళ్తున్నారు? వ్యక్తి: మనకెందుకయ్యా. క్రాంతి: అది కాదు సార్. వ్యక్తి: నన్ను పోనీవయ్యా బాబు. ఆ సౌండ్స్ ఇంకొంచెం దగ్గరయ్యాయి. క్రాంతి: సార్, కానిస్టేబుల్ గారు, ఇఫ్ యు డోంట్ మైండ్, వీళ్ళెవరు? ఎందుకు వాళ్ళని ఇలా వెనక్కిస్తున్నారు? పోలీస్ స్టేషన్ ఇటుగా ఉంది. అటు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? కానిస్టేబుల్: ఏయ్, ఎవరవయ్యా నువ్వు? స్టూడెంట్లా ఉన్నావు. చదువుకునే నీకెందుకు ఈ చొప్పలంటు ప్రశ్నలు? తప్పుకో. క్రాంతి: అది కాదు సార్. కానిస్టేబుల్: అరే, తప్పుకోమంటుంటే. పదండి అయ్యా, కారు ఎక్కండి. క్రాంతిని కానిస్టేబుల్ తోసినట్టు మైండ్ చేశాడు. దాదాపు క్రింద పడినంత పనైంది. క్రాంతి: ఏమిటిది? ఎవరు మాట్లాడలేరా? వాళ్ళని అలా తీసుకెళ్తుంటే ఎవరికీ పట్టనట్లు అలా వెళ్ళిపోతున్నారేమిటి? మనకందరికీ పౌర హక్కులు ఉన్నాయి కదా, ఎవరూ వినిపించుకోరేం? లైట్స్ ఆగిపోయాయి. క్రాంతి చీకట్లోనే: ఎవ్వరూ వినిపించుకోలేదు. నాకు తగని ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత ఆ సన్నివేశం గురించి దాదాపు నేను మర్చిపోయాను అని చెప్పవచ్చు. కొద్ది రోజులు గడిచాయి. మళ్ళీ ఒకరోజు నీకు గుర్తుంటే ఉండాలి సందేశ్. ఆ రోజు మనం మన క్లాస్ స్టూడెంట్స్తో కలిసి ఎక్స్కర్షన్కి వెళ్ళాము. అక్కడ మీ గుంపు నుంచి కొంచెం దూరంగా నడుచుకుంటూ వెళుతున్నాను. ఓ చెత్త కుండీ దగ్గర ఓ ఆకారం, మనిషి లాంటి ఆకారం ఆత్రంగా కుండీలో వెతుకుతుంది. స్పాట్ లైట్ వెలిగింది. ఓ మనిషి చాలా వంగిపోయి ఉన్నాడు. యువకుడే. అతన్ని ఏదో జబ్బు ఆవరించి ఉంది. ఆ కుండీలో ఏదో ఉన్నట్టు మైమ్ చేస్తూ ఆత్రంగా వెతుకుతున్నాడు. క్రాంతి: ఏమిటి ఆ చెత్త కుండీలో వెతుకుతున్నారు? మనిషి: ఆహారం. క్రాంతి: తినడానికి అందులో ఏం దొరుకుతుంది? మనిషి: ఏమైనా దొరుకుతుందని వెతుకుతున్నాను. క్రాంతి జేబులో చిల్లర డబ్బులు తీసి: ఇదిగో, వీటితో ఏమైనా కొనుక్కో. అతను ఇటువైపు తిరిగాడు.
బాగా ఆకలితో ఉన్నట్టున్నావు అన్నాడు క్రాంతి. మనిషి, విత్ ది షోయింగ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ హ్యూమానిటీ యు ఆర్ మేకింగ్ అనదర్ బెగ్గర్ ఇన్ అవర్ కంట్రీ. క్రాంతి, నేను ఆ ఉద్దేశంతో ఇవ్వడం లేదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. డాక్టర్ డాక్టర్ మీరేమిటి ఇలా అయిపోయారు? మనిషి పిచ్చి పట్టి. క్రాంతి, డాక్టర్, నేను డాక్టర్ని కాను, పిచ్చివాడిని, పో ఇక్కడి నుంచి అన్నాడు మనిషి. క్రాంతి, కాదు, మీరు డాక్టర్ గారే. నేను 2-3 సార్లు మీ హాస్పిటల్కి వచ్చాను కూడా. ఆక్యుపంచర్ వైద్యం నేర్చుకోవాలి అని. నేర్పుతారా అని మిమ్మల్ని అడిగాను కూడా. మనిషి, మిస్టర్, నువ్వేమిటేమిటో మాట్లాడుతున్నావు, వెళ్తావా లేదా? నో డాక్టర్, నేను తెలుసుకోవాలి మీరెందుకు ఇలా అయిపోయారు. ఆ రోజు పోలీసులు మిమ్మల్ని తీసుకెళ్లడం నేను చూశాను. మనిషి, చూశావా? ఎప్పుడు? అడవుల్లోకి తీసుకువెళ్తున్నప్పుడు చూశావా? క్రాంతి, కాదు, మన ఊర్లోనే వ్యాన్ ఎక్కిస్తుండగా. మనిషి, ఓ, అయితే నువ్వు చూసింది చూసినట్లు మర్చిపో, వెళ్ళు అంటూ చివరి దాకా తోసేశాడు. శబ్దం వినిపించింది. అరుగో, పోలీసులు వచ్చేస్తున్నారు. పరిగెత్తుకు వెళ్ళబోతూ ఆగిపోయాడు. క్రాంతి దగ్గరకు వచ్చాడు. మిస్టర్ క్రాంతి, డాక్టర్. మనిషి, నేను ఈ దేశంలో మార్పు కావాలి, ఈ వ్యవస్థ మారాలి అన్న సిద్ధాంతానికి కట్టుబడిన వాడిని. అందుకే ప్రభుత్వ వ్యతిరేకినని అరెస్టు చేసి అడవిలోకి తీసుకువెళ్ళి చంపాలని చూశారు. కస్టడీలో నుంచి పారిపోయి వచ్చాను, కానీ దొరికిపోతాను. వాళ్ళకు దొరికితే ఇట్స్ ఆల్ రైట్. ఇదిగో, నీకు మామిడిపల్లి తెలుసు కదా? క్రాంతి, తెలుసు. మనిషి, ఆ ఊర్లో గంధం సీతారామయ్య గారు ఆయుర్వేద వైద్యుడు. మా నాన్నే. ఆయన్ని కలుసుకొని ఈ ఉత్తరం ఇవ్వు, త్వరగా వెళ్ళిపో, పోలీసులు వచ్చేస్తున్నారు. వెళ్ళబోతూ, ఇదిగో, మా ఇంటి తూర్పు గదిలో నేలమాళిగలో కొన్ని పుస్తకాలు ఉన్నాయి, అవి నీకు ఇమ్మన్నానని చెప్పు. క్రాంతి, పుస్తకాలు తీసుకొని నేను ఎక్కడికి రావాలి? మనిషి, ముందు చదువు, ఆ పుస్తకాలే చెబుతాయి నువ్వు ఎక్కడికి రావాలో. వెళ్ళిపో అంటూ క్రాంతిని తోసేస్తూ అతను మరో దిక్కుకు వెళ్ళిపోయాడు. లైట్స్ డిమ్ అయ్యాయి. క్రాంతి, అతను అలా వెళ్ళిపోయాడు. వెళ్ళిన మనిషిని పోలీసులు వెంబడించడం చూశాను. తర్వాత ఏమయ్యాడో తెలీదు. ఎందుకో ఆ విషయం నీతో చెప్పాలనిపించలేదు నాకు. నేను డాక్టర్ గారి ఊరు మామిడిపల్లికి వెళ్ళాను. వెళ్ళి వాళ్ళ నాన్నగారు సీతారామయ్య గారిని కలిశాను. లైట్స్ ఆఫ్ అయ్యి వెలిగాయి. క్రాంతి, సీతారామయ్య నిల్చున్నారు. సీతారామయ్య, కళ్ళకు శుక్లాలు వచ్చాయి బాబు, ఏ కన్ను కనిపించడం లేదు. వాడు ఆక్యుపంచర్ వైద్యం నేర్చుకున్నానని వ్రాశాడు. ఆ సూదుల వైద్యంతో తగ్గని జబ్బు లేదట. మరి వాడు అంతులేడు. అయినా అక్కడ ఆ పరిస్థితుల్లో నీకు కనిపించడం ఏమిటి? చదువు బాబు, ఆ ఉత్తరం నువ్వే చదివి వినిపించు. క్రాంతి ఉత్తరం చదువుతున్నాడు. గమనిక, ఈ సన్నివేశాల్లో వస్తువులు పరికరాలు ఉండవు, అంతా మయం చేయాలి. క్రాంతి ఉత్తరంలో విషయం చదువుతూ, గౌరవనీయులు నాన్నగారికి నమస్సులు. మీకు మించిన వైద్యుడిని చేయాలని చదివించారు. ఆక్యుపంచర్ నేర్చుకుంటున్నప్పుడు ఎన్నో పుస్తకాలు అధ్యయనం చేసేవాడిని. ఇవి వైద్యశాస్త్రానికి సంబంధించినవి కావు కదరా అన్నారు. అవి వైద్యశాస్త్రానికి సంబంధించినవే అయితే దేశానికి కుష్టు పడితే ఆ రొస్టును తగ్గించడానికి, ఆ పుళ్ళును కోసి పారేయడానికి ఉపయోగించే మందులు భావాలుగా సిద్ధాంతాలుగా ఆ పుస్తకాల్లో ఉన్నాయి. ప్రభుత్వం నన్ను విప్లవకారుడు అన్నారు, ఆనందించాను. దేశద్రోహిణి అన్నది, తిరగబడ్డాను. ఫలితం నన్ను అరెస్టు చేసింది, చిత్రహింసలు పెట్టింది. నన్ను ఎక్కడికి తీసుకువెళ్తారో తెలీదు, ఏం చేస్తారో తెలీదు. అసలు ఈ ఉత్తరం మీకు చేరుతుందో లేదో కూడా తెలియదు. చేరితే మీరు చదివితే క్షమించండి, మీకు చూపు లేదు. ఎవరి చేతనైనా చదివించగలిగితే నాన్న, ఇక ఇదే మీ కొడుకు ఆఖరి చూపు అనుకోండి. కొడుకుగా మీ పట్ల నా బాధ్యత నెరవేర్చలేకపోతున్నాను. అనేక కోట్ల మంది భారతీయులను ఈ దేశమంతా జైల్లో నుంచి విడిపించాలని నేను జైలు శిక్షకు గురయ్యాను. సంతోషం, విప్లవం ఆగదు, వర్ధిల్లు తీరుతుంది. నమస్తే. కడసారి మీ చూపు నోచుకొని మీ తనయుడు. సీతారామయ్య బాధపడుతూ, ఒరేయ్ శివ, అన్యాయం చేశావురా. నీకోసం నేను ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశానురా. నాతో మాట మాట్లాడనీయకుండా దూరం చేశారా నిన్ను బాబు. క్రాంతి, బాధపడకండి సార్, ఆయన లక్ష్యం చాలా అమరమైంది. అతను ఎప్పుడూ బ్రతికే ఉంటాడు. సీతారామయ్య, చాలా సహాయం చేశావు బాబు, మా కోసం చాలా రిస్క్ తీసుకున్నావు. కృతజ్ఞుణ్ణి. నేను వెళతాను. ఇందాక ఇక్కడికి కొందరు గుడ్డి వాళ్ళు వచ్చారు. వాళ్ళంతా అంధ సేవా సంఘం వారట. నన్ను సభ్యుడిగా చేరమన్నారు.
అప్పుడు నేను వాళ్ళతో అన్నాను, నాకు కళ్ళు లేవు కానీ నడిపించే కొడుకు ఉన్నాడు, అంధుడినే కానీ అనాథను కాదు నేను అని. మరి ఇప్పుడు నేను అనాథనని తేలిపోయిందిగా, వాళ్ళు ఊరు దాటి వెళ్ళిపోతారేమో, వాళ్ళని కలుసుకోవాలి, ఈ ఇల్లు ఇంటి వాళ్ళకి అప్పగించాలి. అన్నట్టు నీకు పుస్తకాలు కావాలి అన్నావు కదూ, ఈ ఇంటి తూర్పు గదిలో నేలమాడిగలో ఉన్నాయి, వాటిని వెలికి తీయి. నాకెందుకు బాబు ఆసరా, వెళ్ళగలను, నాకు ఈ ఊరు వరకు బాగా తెలుసు. నువ్వు పుస్తకాలు తీసుకో, వాటితో ఈ ఊరే కాదు ఈ దేశాన్ని కూడా బాగా తెలుసుకున్నాడు నా శివుడు. వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. లైట్స్ డిమ్ అయ్యాయి. క్రాంతి, ఆ దృశ్యం నన్ను కలిచివేసింది. ఏమిటి ఏమిటి దేశం, ఎవరు వీళ్ళు? అన్ని అవకాశాలు ఉన్నా వీళ్ళు దేశ జనం కోసం నడుం కట్టి జీవితాలని కాల్చేసుకుంటున్నారు. ఎవరు వీళ్ళు? తొలిసారిగా తూర్పు గదిలో నేలమాళిగలోని ఆ పుస్తకాలు అధ్యయనం చేశాను. రక్తం ఉరకలెత్తింది. ఈ దేశ పరిస్థితి కొంత నాకు అవగతమైంది. అశాంతి అశాంతి, దేశమంతా అశాంతి. ఆ అశాంతి నుంచి సోమర్తనం, అరాచకత్వం, దీనికి అంతటికీ ఎవరు కారకులు? ఎవరు? సందేశం ఆవేశంగా అన్నాడు. ఈ దగాకోరు ప్రభుత్వం, ఈ ప్రభుత్వాలను పరిపాలించే నాయకులు. క్రాంతి, పొరబడ్డావు సందేశ్. ఈ ప్రభుత్వం, ఈ నాయకులు, మంత్రులు ఈ దేశం మోసపోవడానికి కారకులు వీళ్లే కారు సందేశ్. మరి క్రాంతి, ఇంకా ఎందరో ఉన్నారు. ఎన్నో శక్తులు సమిష్టి కృషితో ఈ దేశాన్ని సర్వనాశనం చేసి వదిలివేశాయి. ఇప్పుడు అత్యంత సంక్షోభ పరిస్థితిలో ఉంది దేశం. నన్ను నేను ప్రశ్నించుకున్నాను ఎన్నో ప్రశ్నలు, కోట్ల ప్రశ్నలు. వాటి సమాధానాలు తోచలేదు. అప్పటి నుంచే నా మనసు ఒంటరితనంలోకి పోయింది. నీకు దూరమయ్యాను, ఎవరినీ పలకరించలేదు. పిచ్చెక్కినట్లు అయింది. నీతో చెప్పకుండా రాజధానికి వెళ్ళాను. అసెంబ్లీ ముందు నిల్చున్నాను. అసెంబ్లీ ముందు నుంచే ఎందరో నిరుద్యోగులు ఊరేగింపులుగా వెళుతున్నారు. మరింక ఎందరో ఉద్యోగులు జీవన భృతులు పెంచమని ఉద్యమాలు లేవదీస్తున్నారు. అసెంబ్లీ లోపలికి వెళ్ళాను. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మా ప్రాంతానికి రావలసిన నిధులేవి, మాకు చెందవలసిన ఫ్యాక్టరీలేవి అని కొట్టుకుంటున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి నిధులు? అసలు నిధులు ఏమిటి? భూమిలో ఉన్నాయా? అసెంబ్లీ బయట చాలా రేగుతున్న ఆందోళనని వీరు పట్టించుకోరా? అసలు వీళ్ళు ఇక్కడ కూర్చునే ఈ రాష్ట్రాన్ని బాగు చేసేయగలరా? అసెంబ్లీ అదంతా బాతాఖానీ షాపుకు ప్రతిబింబంగా కనిపించింది. ఇంతలో ఏ ప్రతినిధినో మరో పార్టీ ప్రతినిధి చెప్పులతో కొట్టాడు. అసెంబ్లీ అంతా గందరగోళం. ప్రజా ప్రతినిధులు కొట్టుకుంటున్నారు. చిచ్చి, బయటకు వచ్చాను, తిరిగాను. రాత్రిపూట పగలు ఎక్కడెక్కడో తిరిగాను. కోర్టులకు వెళ్ళాను, ఆఫీసులకు వెళ్ళాను, సెక్రటేరియట్కి వెళ్ళాను, ఫ్యాక్టరీలకు వెళ్ళాను. అంతా తిరిగాను. కార్మికుడి జీవితానికి హామీ లేదు. కర్షకుడి పంటకు ధర లేదు. ఆహార ఉత్పత్తులు లేవు. ఉన్న ఆహారం ఎక్కడికి పోతుందో తెలియదు. పోషక పదార్థాలు లేక కడుపులు ఉబ్బి చనిపోతున్న పాపలు, చేయడానికి పని దొరకక చేతులు నలుపుకుంటున్న నిరుద్యోగులు, చేసిన సాధించిన ప్రయోగాలకు హామీ లేక ఉరిపోసుకుని వికృతంగా చనిపోయే సైంటిస్టులు, మరొక ప్రక్క తమ అవసరాలు తీరుస్తాడని ఉన్నదంతా దేవుళ్లకు లంచం పెట్టే అమాయకులు, ఊరికి 100 మంది రాకుండా ప్రతి ఇంట్లోనూ 25 మంది ఓట్లు, వ్యభిచారులు, కల్తీ వ్యాపారులు, నల్ల బజారులు. ఓ దేశం అంటే ఇలా ఉంటుందా? మరి మనకు స్వతంత్రం వచ్చిందిగా. ఏది స్వతంత్రం అంటే ఏమిటి? స్వతంత్రం వచ్చిన దేశాల్లో జనం ఇలాగే ఉంటారా? స్వాతంత్రం వచ్చిన దేశాలన్నిటినీ, ఆర్థిక వ్యవస్థల్ని అధ్యయనం చేశాను. విముక్తి చెందిన జాతుల పురోగమనం గమనించాను. సామ్రాజ్యవాదపు సారం ఆమూలాగ్రం వితర్కించుకున్నాను. మథనం జరిగింది నాలో. బడబానడం చెలరేగింది. అప్పట్లోనే మీరు చూసిన ఈ గ్రంథాలన్నీ జీర్ణించుకున్నాను. సౌజన్య, అక్కడి వరకు నువ్వు ఎదిగిపోయావు అని నేను ఇదివరకే అర్థం చేసుకున్నాను బాబు. బట్ ఆ తర్వాత నువ్వు తీసుకున్న స్టెప్ ఏమిటి? నీ లక్ష్యం ఏమిటి? వాట్ ఈజ్ యువర్ మోటో? క్రాంతి, చెబుతున్నాను నాన్న. ఆ తర్క వితర్కాల్లోంచి నాలో మెరిసింది ఒక మెరుపు. నా అనుభవ సారాన్నంతటినీ కలబోశాను. తరతరాలుగా నా దేశం ఎక్కడ మోసపోయిందో, ఎలా మోసపోయిందో గ్రహించాను. అదిగో అదే నే చూసిన నా దేశపు చిందర వందర దృశ్యం. అది నా దేశం. వారి వెనుక తెర తొలగింది. తెల్లని తెర భారతదేశపు ఆకారంలో కనిపిస్తుంది. 2 చేతుల కేసులు ఉన్నాయి. వాటికి సంఖ్యలు ఉన్నాయి.
అదే ఇప్పటి నా దేశ స్వరూపం. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందా? ఈ జాతి విముక్తి పొందిందా? లేదు. స్వతంత్రం వచ్చింది అని ప్రకటించారు అంతే. దేశానికి స్వాతంత్రం కావాలి అంటూ మర్ధించి పోరాటం జరిపి రక్తాలు ధారపోసిన వారి త్యాగం ఫలించలేదు. వాళ్ళంతా దగాపడ్డారు. శత్రువు 200 సంవత్సరాలు మనల్ని పీడించిన శత్రువు చాలా బలమైనవాడు. వాడి ముందు ఒలకబోసిన నెత్తురు వృధా అయిపోయింది. మరి మనకు వచ్చిందేమిటి? వాడి పతాకం క్రిందికి దిగిపోయి మన జాతీయ పతాకమే ఎగురుతుందిగా. మనకు స్వాతంత్రం వచ్చిందిగా? రాలేదు. వాడి పతాకం మార్చి మన పతాకం బిగించడం కోసం రాజీ బేరం కుదుర్చుకున్నాం. స్వాతంత్ర్యం అని పేరు పెట్టాం. ఈ దేశంలో 100 సంవత్సరాల తర్వాత పుట్టబోయే బిడ్డల్ని కూడా వాడికి తాకట్టు పెట్టి మనకు స్వాతంత్రం వచ్చింది అని చెప్పుకున్నాం. అధికార మార్పిడి జరిగింది. తెల్లవాడు పోయి నల్లవాడు వచ్చాడు అంతే. ఈ రాజ్యాంగం ఎవరిది? వాడు కక్కిన కూడు, వాడు వదిలి వెళ్ళిన ఎంగిలి విస్తరి కాదా? ఈ దేశ సంపదలలో, ఉత్పత్తుల్లో, ఈ దేశ పౌరుల ప్రతి రక్త కణంలో వాడికి గల భాగం వాడికి కుదుర్చుకొని అప్పనంగా అక్కడే కూర్చుని ఇక్కడ నుండి వచ్చే సంపద తినే అవకాశం కల్పించుకున్నాడు. వెళ్ళిపోయారు. దాన్నే మనకు వచ్చిన స్వతంత్రంగా గీతాలు ఆలాపిస్తున్నారు మన నాయకులు. సంకెళ్ళున్న చేతులు కాలిపోయాయి. మరో ఖద్దర టోపీ పెట్టుకున్న వ్యక్తికి కనిపించాడు. ఆనందంగా ఉన్నాడు. అతను అమ్మయ్యా స్వాతంత్రం వచ్చింది, పాపం మహాత్ముడు చచ్చిపోయాడు, మరి ఇప్పుడు మనకు మనమే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి. ఎలా? మన దగ్గర ఆర్థిక శాస్త్రాలు లేవు, చట్టాలు లేవే, శాసనాలు లేవు. ఎలా? మేము జైల్లో ఉన్నప్పుడు గాంధీ గారు మమ్మల్ని నూలు వడకమన్నాడు, జీవితాలు పుస్తకాలుగా వ్రాసుకోమన్నారు. కానీ ఒక్కనాడు అయినా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ స్థితి గురించి చెప్పలేదే. ఎలా? క్రాంతి. అలాంటి స్థితిలో వాళ్ళు మళ్ళీ వాడు వదిలివేసిన రాజ్యాంగం, శాసనాలు, చట్టాలే శరణ్యమయ్యాయి. నాయకుడి చేతుల్లో కొన్ని పుస్తకాలు వచ్చి పడ్డాయి. వాటిని చూశాడు. అతను అమ్మో, ఇవన్నీ మక్కి అలాగే ఉన్నాయి. వీటిని కాస్తంత అటు నుంచి ఇటు నుంచి అటు తిప్పి మార్చగలిగేవాడు ఈ దేశంలో లేరా? క్రాంతి. ఎందుకు లేరు? స్వాతంత్రం రాకముందు విదేశాల్లో కొడుకులు సామ్రాజ్యవాద దేశాల్లో చదువుకుని మన ఈ దేశ బడాబడా పెట్టుబడిదారుల కొడుకులు చాలామంది శాస్త్రజ్ఞులు ఉన్నారు. వాళ్ళు వచ్చి చేరారు ఆర్థిక వ్యవస్థ రచనలో. అదిగో అక్కడే జరిగింది కుట్ర. అంతా అక్కడే మోసపోయింది ఈ దేశం. విన్నారుగా? శ్రోతలందరికీ మనవి, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా చేయండి, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఎందుకంటే మీరు చేసే ఈ సబ్స్క్రైబ్ షేర్లే మీరు ఆ రచయితకి చేసే సత్కారం. చేస్తారు కదూ?